నమస్తే, వెల్కమ్ టు కాకతీయ టీవీ హెల్త్ కేర్. ఈరోజు మన కాకతీయ టీవీ హెల్త్ కేర్ ప్రోగ్రాంలో వుడ్లాండ్స్ హాస్పిటల్ ఎండి మరియు ప్రైవేట్ హాస్పిటల్స్లో వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నారు డాక్టర్ సురేష్ గౌడ్ గారు. వారు మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం, వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. బాగున్నారా సార్? హౌ యూ సార్? థ్యాంక్ యూ సార్. మనం ఫస్ట్ టాపిక్ కోవిడ్ గురించి మాట్లాడుకుందాం సార్. సో ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్ కదా. సో వుడ్లాండ్స్ హాస్పిటల్లో కోవిడ్ గురించి ఆర్ కరోనా పాజిటివ్ వచ్చిన కేసెస్ గురించి మీరు ఎలా ట్రీట్ చేశారు? కోవిడ్ ఒక 1 year నుంచి మేము ఆల్మోస్ట్ 1 year నుంచి కోవిడ్ కేసెస్ ట్రీట్ చేస్తున్నాము. చాలా మటుకు కేసెస్ ఏవైతే అవుట్ పేషెంట్గా హోమ్ ఐసోలేషన్లో ఉండాలో మోర్ దెన్ 80% ఆఫ్ ద కేసెస్ హోమ్ ఐసోలేషన్లో ట్రీట్ చేస్తాము. మాకు ఒక సెట్ ప్రోటోకాల్స్ పెట్టుకున్నాము, దాని ప్రకారము హోమ్ ఐసోలేషన్లో ట్రీట్ చేశాము. అది కాకుండా ఇన్ పేషెంట్స్ అరౌండ్ 20 మేబీ 15 to 20% ఆఫ్ ద సీరియస్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరికీ అడ్మిట్ చేసుకొని మేము ఏవైతే ఐసీఎంఆర్ ప్రోటోకాల్స్ మెడిసిన్స్ ఉన్నాయో అవి వాడుతున్నామో. అపార్ట్ ఫ్రమ్ దాట్ మేము ఎక్కువ ప్రత్యేకత మా దగ్గర ఏముందంటే మేము న్యాచురోపతి మెడిసిన్స్ ఎక్కువ వాడతాము. ఇమ్యూన్ సిస్టమ్ ఏ విధంగా పెంచితే బాగుంటుందో దాని మీద ఫోకస్ చేస్తాము. కొంత ప్రాణాయామం మీద, కొంత చెస్ట్ ఫిజియోథెరపీ మీద ఫోకస్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇస్తాము. కొన్ని లంగ్ మెడిసిన్స్ ఉన్నాయి మాకు ప్రత్యేకంగా, అవన్నీ వాడుతుంటాము. దాంతో రికవరీ రేట్ అనేది చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ఈ లాస్ట్ ఫ్యూ డేస్లో కూడా చర్చ జరుగుతున్నది పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్. అంటే పోస్ట్ కోవిడ్ అంటే కోవిడ్ వచ్చిన తర్వాత కొన్ని నెలల దాకా చాలామంది ఇంకా శ్వాస ఇబ్బంది పడడము, బ్రెత్లెస్నెస్ ఉండడము, దగ్గు రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా అది కంటిన్యూ అయితేనే ఉన్నది. కొన్ని ఐసీయూలు కూడా ఫుల్ అయిపోతున్నాయి కొన్ని స్టేట్స్లో. పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్. మా ఎయిమ్ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరూ టోటల్ క్యూర్, అంటే 100% మళ్ళీ ఇబ్బంది పడకుండా క్యూర్ దిశగా మేము ప్రయాణం చేసుకుంటా పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తుంటాం. గుడ్ సార్. సార్, మరి ఈ వుడ్లాండ్స్ హాస్పిటల్లో ఎటువంటి చికిత్సలకి, అంటే ఎటువంటి రోగాలకి మీరు చికిత్స అందుబాటులో ఉన్నారు మీ దగ్గర? యాక్చువల్లీ మా హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మోర్ దెన్ 42 years ఓల్డ్, అంటే 42 ఏళ్ళ నుంచి హాస్పిటల్ వైద్య సేవలు అందిస్తున్నది. మాది ముఖ్యంగా సర్జరీస్ ఎక్కువ అవుతాయి ఇక్కడ. డిఫరెంట్ సర్జరీస్ అవుతాయి. జనరల్ సర్జరీ అనండి, న్యూరో సర్జరీస్, యూరాలజీ, ఆర్థోపెడిక్స్, తర్వాత ఆల్ సర్జరీస్, గైనక్, అన్ని సర్జరీస్ అవుతాయి. దాంతోపాటు క్రిటికల్ కేర్, నేను క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ని. క్రిటికల్ కేర్ మాది సపరేట్ టీమ్ ఆఫ్ అనెస్టిస్ట్ ఉన్నారు. అన్ని క్రిటికల్ కేర్కి ఈ దగ్గరలో ఉన్న చిన్న హాస్పిటల్స్ అన్నీ కూడా ఇక్కడ క్రిటికల్ కేర్ కోసం వస్తారు పేషెంట్స్. రాత్రి మగలు 24 hours అదో టీం ఉంది, క్రిటికల్ కేర్ టీం. వెంటిలేటర్స్ ఉన్నాయి, ఐసీ ఉంది, బ్యాకప్. సో బ్యూటిఫుల్ సెట్ ఆఫ్ అనెస్టిస్ట్ ఉన్నారు. సో అది మెయిన్గా ఏంటంటే సీరియస్ కేసెస్ తక్కువ రేట్లో ఈ ఏరియాలో అవుతుందంటే వుడ్లాండ్స్ హాస్పిటల్ అవుతుంది. ఇది ఒక స్టెప్ డౌన్ కార్పొరేట్, మాది కార్పొరేట్ హాస్పిటల్ కాదు కానీ స్టెప్ డౌన్ కార్పొరేట్ హాస్పిటల్. ట్రీట్మెంట్ మటుకు కార్పొరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది కానీ రేట్స్ మటుకు నర్సింగ్ హోమ్ కంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అదే వీ వాంట్ టు గివ్ అఫోర్డబుల్ కాస్ట్, బెస్ట్ అఫోర్డబుల్ కాస్ట్, క్వాలిటీ బెస్ట్ అఫోర్డబుల్ కాస్ట్. గుడ్ సార్, వెరీ నైస్ టు హియర్. సో మరి స్పెసిఫిక్గా కోవిడ్ పాండమిక్లో ఉన్నప్పుడు మీరు ఎనీథింగ్ స్పెసిఫిక్ మెడిసిన్ కానీ, ఎనీథింగ్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ మీరు పేషెంట్స్కి చేశారా, కరోనా పేషెంట్స్? యా అండి, ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే ఫస్ట్లో ఈ జబ్బు ఎవరికి అర్థం కాలేదు. ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఏ విధంగా రిజల్ట్స్ వస్తాయి అనేది ఎవరికి అర్థం కాలేదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మేమేం నమ్మినామంటే ఇమ్యూనిటీ పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కోవిడ్ ట్రీట్మెంట్లోనే. మేము అది నమ్ముకుంటా ఫస్ట్ డే 1 onwards నుంచి కూడా మేము ఇమ్యూన్ సిస్టమ్ పెంచే విధంగా మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ మేము అదే విధంగా మేము చేసుకుంటూ వెళ్ళాము. అండ్ రిజల్ట్స్ ఆర్ టూ గుడ్. ఇప్పుడు ఒక పేషెంట్ ట్రీట్ చేసిన తర్వాత లంగ్స్ అంతా డ్యామేజ్ అయిన తర్వాత ఫర్దర్గా లైఫ్ అంతా సఫరింగ్ అనేది ఇబ్బందికరమైన విషయం.
ఆ సిచ్యువేషన్ అవాయిడ్ చేసే ప్రయత్నంలోనే మేము వీలైనంత వరకు పేషెంట్ వెంటిలేటర్ పోకుండా ప్రయత్నం చేసాం. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మా దగ్గర వెంటిలేటర్ పోకుండా వెంటిలేటర్ మీద వెళ్ళిన పేషెంట్స్ అల్టిమేట్లీ లంగ్స్ డ్యామేజ్ అయిపోతాయి. చాలా తక్కువ మంది వెంటిలేటర్ నుంచి బయటకు వస్తారు. అది కాస్ట్ ఎంతమంది అఫోర్డ్ చేయగలుగుతారు వెంటిలేటర్ కాస్ట్? మా దగ్గర వెంటిలేటర్స్ ఉన్నా కానీ మేము చాలా తక్కువ మంది పేషెంట్స్లో వెంటిలేటర్ వాడినాము. ఇట్ వాజ్ మోస్ట్లీ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్. మేము మెథడాలజీలో మేము న్యాచురోపతి ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ వాడినాము. అది చాలా హెల్ప్ అయింది అది. సో మేము ఇప్పుడు కూడా అదే వాడుతున్నాము. అది దాంతోపాటు ఐసీఎంఆర్ ప్రోటోకాల్స్ ప్రకారం అలోపతిక్ మెడిసిన్స్ వాడుతున్నాం. ఎందుకు పేషెంట్కి బెస్ట్ ఆఫ్ బోత్ థింగ్స్ అందాలే, పేషెంట్ రికవరీ రేట్ ఇంపార్టెంట్. అందుకోసమని ఆ డైరెక్షన్లో వెళ్ళాము అండ్ వీ వర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. ఆసమ్ సార్, వెరీ నైస్ టు హియర్. సో మరి ఈ సేమ్ కంటిన్యూషన్ ఆఫ్ దట్ సేమ్ కోవిడ్ పాండమిక్ పార్ట్. సో మేము విన్నది ఏంటంటే మీరు కోవిడ్ పేషెంట్స్కి వితౌట్ కిట్స్ ట్రీట్మెంట్ చేశారని. బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలా సాధ్యమైంది? అండ్ మీకు ఆ టైంలో భయం కానీ, అంటే యు ఆర్ నాట్ స్కేర్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్? యాక్చువల్లీ దీస్ ఆర్ ఆల్ ట్రేడ్ సీక్రెట్స్. యాక్చువల్లీ బేసికలీ ఒక పేషెంట్ కోవిడ్ని ఎదుర్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రాంగ్ ఉండాలి ఇమ్యూనిటీ వైజ్. సో ఇమ్యూనిటీ మనం పెంచుకున్న తర్వాత ఏ జబ్బునైనా ఎదుర్కొనే ధైర్యం దమ్ము వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ఎవరికైనా వస్తుంది. అది అయితే మేము యూజ్ చేస్తాం కొన్ని న్యాచురోపతి మెడిసిన్స్, దాంట్లో ఇమ్యూనిటీ పెంచుతుంది. సో అందుకోసమనే నేను పీపీ కిట్ డే 1 ఆన్వర్డ్స్ నుంచి కూడా నేను వాడలేదు, నాకు అవసరం కూడా రాలేదు. అండ్ నేను అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈజ్ అది ఈరోజు చాలామంది కూడా పీపీ కిట్లు వాడడం లేదు. ఫస్ట్లో నేను చెప్తున్నా కదా, ఫస్ట్లో ఎవరికి అర్థం కాలేదు డిసీజ్ గురించి. ఒక పీపీ కిట్ వాడితేనే టోటల్ ప్రొటెక్షన్ ఉంటుంది అనే భావనతో ఉండే. ఈరోజు చూస్తే చాలామంది డాక్టర్స్ పీపీ కిట్ వాడకుండానే అందరూ ఇవే మన వార్డ్స్లోకి వెళ్తున్నారు. ఇంక్లూడింగ్ మన గౌరవైన సీఎం కూడా వితౌట్ పీపీ కిట్ ఇవ్వండి. సో ఈ పీపీ కిట్ అనేది ఇప్పుడు మ్యాండేటరీ కాదు. పీపీ కిట్ లేకున్నా కానీ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాండేటరీ ఏంటంటే N95 మాస్క్ వాడాలి. ఏ ఒక్క రోజు కూడా మేము N95 మాస్క్ వాడకుండా పేషెంట్ దగ్గరికి వెళ్ళలేదు. N95 మాస్కే ప్రొటెక్ట్ చేస్తుంది, ఎందుకంటే అది వైరస్ పార్టికల్స్ని లోపలికి పోనీయదు. సో వేరే ఏ మాస్క్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వలేదంతా, N95 మాస్క్ ఇచ్చేంత. అందుకోసం N95 మాస్క్ కంపల్సరీగా మా స్టాఫ్ అందరికీ N95 మాస్క్ కంపల్సరీ. అయితే వాడే వాళ్ళకి అందరూ ఇచ్చేస్తుంటాయి N95 మన పీపీ కిట్స్, కానీ నేనైతే వాడలేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ఇమ్యూనిటీ బూస్టర్స్ వాడినందుకు నాకు అవసరం పడలేదు. సూపర్, దట్స్ వెరీ నైస్. సో మాకు కూడా సీక్రెట్స్ చెప్పాలి మీరు, ఆ ఇమ్యూనిటీ బూస్టర్ ఏంటో. మేము కూడా వీల్ ఆల్సో ట్రై టు గెయిన్ ద ఇమ్యూనిటీ. ఇప్పుడు బేసికలీ చూడండి, ఇది కొన్ని మెడిసిన్స్ మేము కోయంబత్తూరు నుంచి మేము తెప్పించుకొని వాడుతున్నాము. ఇప్పుడు రైట్ నా రాబా వెల్నెస్ సెంటర్ అని ఉంది. సో ఇది బేసికల్లీ న్యాచురోపతి అండి, వచ్చిన నేచర్ నుంచి వచ్చేవి ఫుడ్దే వాళ్ళు ఒక క్యాప్సూల్స్ రూపంలో ఇస్తున్నారు వాళ్ళు. దాంట్లో అశ్వగంధ ఉంటుంది, దీని సీక్రెట్స్ ఏం లేవండి. దీనిలో అశ్వగంధ ఉంటుంది, లికోరిస్ ఉంటుంది, అడతోడ ఉంటుంది, దాని తర్వాత బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ పెంచుతాయి. సో ఇవి పెంచేది ఇప్పుడు దీనిలో కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏది వాడాలి ఏది వాడొద్దు అనేది. ఇది మాకు రిజల్ట్స్ బాగుంది కాబట్టి మేము ఆల్మోస్ట్ నియర్లీ 1 year నుంచి మేము ఒక 8-9 months నుంచి వాడుతున్నాం. మాకైతే రిజల్ట్స్ బాగుంది. నేను ఇది అడ్వర్టైజ్ చేయాలనే ఉద్దేశం కాదు, మాకు ఎవరో కూడా తెలియదు వాళ్ళు. బట్ ఏంటంటే అది హెల్ప్ అవుతుంది. ఇదంతా చూసిన తర్వాత నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఈ వైరస్కి ఎదుర్కోవాలంటే ఒకటే మార్గము, అది మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటేనే మనము ఈ వైరస్ని ఎదుర్కోగలుగుతాం. ఈ ఏవైతే న్యాచురోపతి మెడిసిన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ తోటి చేసినట్టు కాబట్టి ఫుడ్డే మనం చేంజ్ చేసుకోగలిగితే ఏ వైరస్ అన్నా ఎదుర్కోగలుగుతాం నా దృఢ సంకల్పం. దట్స్ గుడ్. ఇట్స్ రియలీ యాక్చువల్లీ మీరు చెప్పింది రైట్ సార్. అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్లనే, అంటే మనం టేస్ట్ పెట్టుకున్నదే అనిపిస్తుంది. ఇది మన హ్యాబిట్సే ఆర్ క్రాసింగ్ అస్ టు దిస్ కైండ్ ఆఫ్ పాండమిక్ ఇష్యూస్. దట్స్ ట్రూ సార్. మరి మన ఈ వుడ్లాండ్స్ హాస్పిటల్కి కరోనా కోవిడ్ బారిన పడిన వాళ్ళు ఎంతమంది పేషెంట్స్ వచ్చారు? సో వారి లక్షణాలు ఏ విధంగా ఉండేవి? కోవిడ్ లక్షణాలు ఇనీషియల్గా చాలామంది ఫస్ట్ ఫేజ్లో దగ్గుతోటి, జ్వరంతో, తర్వాత బాడీ పెయిన్స్ తోటి, గొంతు నొప్పితోటి అండ్ కోల్డ్, ఈ లక్షణ హెడేక్ తోటి వచ్చేవాళ్ళు చాలామంది. ఆయాసంతో నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఏంటంటే ఆయాసం వచ్చేది. సో
సో ఇనీషియల్గా ఫస్ట్ వీక్లో ఇవే లక్షణాలు ఉండేది. ఈ లక్షణాలతోటి మేము గుర్తుపట్టేవాళ్ళము. లేటర్ ఆన్ సెకండ్ ఫేజ్లో, సెకండ్ వేవ్లో చాలామంది పేషెంట్స్ డిఫరెంట్ లక్షణాలతోటి వచ్చేవాళ్ళు. అంటే ఆ లక్షణాలు ఏంటంటే, ఒకటి మోషన్స్ కావడం, డయేరియా మోషన్స్ కావడము, తర్వాత స్కిన్ కలర్ చేంజ్ కావడము, కంజక్టివైటిస్ కానీ, బాడీ ఏక్స్ కానీ, హెడ్ఏక్ కానీ, ఇవే లక్షణాలు ఉండేది. ఫీవర్ కంపల్సరీ ఉండేది. సో ఇవి ఏవి లక్షణాలున్నా కానీ మేము టెస్ట్ చేసిన తర్వాత అనుమానించిన కేసెస్ చూసిన దాంట్లో చాలా మటుకు పాజిటివ్ వచ్చేది. సో ఇనీషియల్ స్టేజ్లో మేము ఈ లక్షణాలు రాగానే మేము ఐడెంటిఫై చేస్తుంటే, ఐడెంటిఫై చేసి ఎంబడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంటే, దట్ వాజ్ ద కటింగ్ ఎడ్జ్. సో ఫస్ట్ 1 వీక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిసీజ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తుంటే, ఎవరికైతే లంగ్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకు మాత్రమే హెచ్ఆర్సిటీ టెస్ట్ చేసేవాళ్ళము. ఈ 2 కూడా ఇవన్నీ చూసుకొని మేము డయాగ్నోస్ చేసి, ఆఫ్కోర్స్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ కూడా అవసరం ఉన్న దగ్గర చేసేవాళ్ళము. చూసేసి దెన్ ట్రీట్మెంట్ ఎంబడే స్టార్ట్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 1 వీక్లో ఎంతమందికి అయితే ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇచ్చినామో అందరు రికవర్ అయినండి. మా ఎక్స్పీరియన్స్లో ఎవరెవరైతే లేట్గా వచ్చారో మా దగ్గరికి, అంటే లంగ్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి, ఫైబ్రోసిస్ అయ్యి, సాచురేషన్ చాలా డౌన్ అయ్యి వచ్చిన వాళ్ళు, వాళ్ళకు మాత్రమే ఇబ్బంది అయింది. కానీ ఫస్ట్ 1 వీక్ వచ్చిన పేషెంట్ ప్రతి ఒక్కరు కూడా రికవర్ అయ్యింది. మాకు ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ రేట్స్ లేవు. హూ ఎవర్ హెస్ ప్రజెంటెడ్ అర్లీ, ఎవరెవరైతే ఫస్ట్ సిమ్టమ్స్ తోటి ఇట్లా వచ్చిన వాళ్ళు, నేను అందుకోసం ప్రతి ఒక్కరిని మేము అప్పుడు అపీల్ కూడా చేశాను చాలామందికి త్రూ మీడియా కూడా. ఏమన్నానంటే, ఎవరెవరికైతే ఫ్యామిలీ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారో దయచేసి వాళ్ళ సర్వీసెస్ తీసుకోండి. ఇవి లక్షణాలు, ఈ లక్షణాలు, ఇన్ఫ్యాక్ట్ ఆ లక్షణాల గురించి రోజు ఇండియాలో టీవీలో చెప్పుకుంటూ వస్తుంటారు. వాళ్ళ అడ్వైస్, ఇప్పుడు ఈ లక్షణాలు ఉన్నాయనగానే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకొని చూయించుకొని, వాళ్ళ పాజిటివ్ ఉంటే దే విల్ టేక్ సమ్ ట్రీట్మెంట్. ఏం నెగిటివ్ వచ్చిందనుకోండి, సింపుల్ సమ్ బి కాంప్లెక్స్ కానీ డోలో కానీ తీసుకున్నా కానీ క్లియర్ అయిపోతుంది. పాజిటివ్ వచ్చిన వాళ్ళు మటుకు ఫస్ట్ ఐసోలేట్ చేయాలి, దాని తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వకుండా అదేవిధంగా ఓన్లీ డోలో ఒకటే ఇస్తే మటుకు లోపలనే లంగ్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతుంది. అట్లా కూడా కేసెస్ చూసినాము. సో అందుకోసం ఎవరికైతే సిమ్టమ్స్ ఉంటాయో ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని ఐడెంటిఫై చేసుకొని దెన్ వాళ్ళ దగ్గర చూపించేసేసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం, ఎలాంటి భయపడాల్సిన అవసరం ఉండదు ఎవరు కూడా. దట్స్ గుడ్ సార్. సార్ మరి ఈ ఎప్పుడైతే కోవిడ్లో పేషెంట్స్ వస్తున్నారో, కరోనా పేషెంట్స్, వాళ్ళు వన్స్ పాజిటివ్ అన్నాక వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాటిని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? వాళ్ళని మరి మీరు ఎలా సప్రెస్ చేసి వాళ్ళని ఎలా మోటివేట్ చేయడము అలాంటిది ఎలా ఉంటుంది మీ దగ్గర? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఒక్కసారి పాజిటివ్, ఒక పేషెంట్ పాజిటివ్ ఉందని అని తెలిసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అసలు బిలీవ్ చేయరు. ఫస్ట్ సెకండ్ థింగ్, ఏదో మొత్తం అయిపోయింది ఇక లైఫ్ పోయింది అని ఒక యాటిట్యూడ్ తోటి, ఒక భావనతోటి ఆ పేషెంట్లో ఒక డిప్రెస్డ్ ఫీలింగ్ తోటి మొత్తం మోటివేషన్ లెవెల్స్ అన్నీ పోయి ఆ విధంగా బిహేవియర్ ఉంటుంది. వాళ్ళ సొంతం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ చూపించడానికి ఇంకా బాధపడుకుంటుంటారు. అలాంటి పేషెంట్స్ అడ్మిట్ అయినప్పుడు ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది మనోధైర్యం. అసలు కోవిడ్ వచ్చినంత మాత్రాన ఏమి ఇబ్బంది పడాల్సిన, వాళ్ళు నిజంగా ఇబ్బంది పడేది అంటే ఫస్ట్ టైం అంత భయం ఇప్పుడుందా? భయం ఎవరికి లేదు కదా. ఇప్పుడంతా భయం ఎవరేం సీరియస్గా తీసుకోవట్లేదు. అయితే ఆ భయంతో చాలామంది చనిపోయినారు, అది కూడా వాస్తవమే. ఇంకోటి ఏంటంటే, భయం పోవాలంటే ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం సపోర్ట్ ఇచ్చే లెవెల్ ఉండాలి. మేము యాజ్ డాక్టర్స్ మేము ఇక్కడ నేనైతే చాలా కౌన్సిల్ చేస్తుంటే, వచ్చిన పేషెంట్ ఫస్ట్ టైం నేను చూస్తున్నానంటే ఫస్ట్ ఒక అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వాళ్ళతో నేను వాళ్ళతో కౌన్సిలింగ్ చేస్తుంటాను. చెప్తుంటే నేను సార్ నథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్, సో ఇది ఈ విధంగా ఉంటుంది, వ్యాధి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి, రికవరీ రేట్ ఈ విధంగా ఉంటుంది, ఇది మీరు చేయాలి, ఇది మీరు చేస్తే రికవర్ అవుతారు, ఇంతే వాళ్ళకి ఇవి తినాలి, మీరు ఇవి తింటే మీరు ఇంకా బెనిఫిట్ అవుతుంది, ఈ టాబ్లెట్ తీసుకుంటే మీరు రికవర్ అవుతారు. ఇవన్నీ కూడా క్లియర్గా క్లుప్తంగా వాళ్ళకి చెప్తే ఫస్ట్ వాళ్ళకు ధైర్యం మెల్లమెల్లగా ఎంతైతే ఫస్ట్ డే ఉంటుందో తర్వాత సెకండ్ సబ్సిక్వెంట్ 2-3 డేస్ ఒక 3rd, 4th డే వాళ్ళు టోటల్ యాక్టివ్ ఉంటుండేవాళ్ళు. దే యూస్ టు లుక్ అట్ మీ, ఈ డాక్టర్ ఎప్పుడు వస్తాడని చూసే ఒక ఉత్సాహంతో వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ టైంలో మంచి మాటలు అనేది చాలా ఇంపార్టెంట్.
ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ధైర్యం వాళ్ళే ఇవ్వగలుగుతారు. డాక్టర్స్ కంటే వాళ్ళే ఎక్కువ ధైర్యం ఇవ్వగలుగుతారు. కాబట్టి ఎవరు కూడా దూరం చేయొద్దు వాళ్ళ పిల్లల్ని కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ. సో మనోధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ డిసీజ్ రికవరీలో. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ కదా, చాలామంది ఈ మనోధైర్యం ఇది సైకలాజికల్గా ఇబ్బంది పడి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే కేసెస్ చాలా ఉన్నాయి. డిప్రెషన్లో పోవడం కానీ, లేకుంటే డిఫరెంట్ కొందరితే సూసైడ్ కూడా చేసుకున్నాం. అవన్నీ అవసరం లేదు. ఎవ్రీ వన్ విల్ రికవర్ ఇఫ్ ద ప్రాపర్ అప్రోచ్. వాళ్ళు ఏదైనా ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకొని ప్రాపర్ అప్రోచ్ ఉంటే అందరూ రికవర్ అయ్యే ఆస్కారాలు చాలా ఉంటాయి. దట్స్ నైస్ సార్, నైస్ టు హియర్. సో మరి ఇప్పటికీ కూడా ఈ కోవిడ్ అనేది ఇంకా నియంత్రణలోకి రాలేదు, ప్రజలు భయపడుతూనే ఉన్నారు. సో ఇది పూర్తి స్థాయిలో నియంత్రణలోకి వస్తుందా రాదా? అసలు వాట్ ఈస్ దట్ వీ షుడ్ ఎక్స్పెక్ట్ యాజ్ ఏ డాక్టర్? మీరు మాకేం చెప్పగలరు? ఎస్ సార్, చాలా ఇంపార్టెంట్ ఇది. నియంత్రణ రావాలి అంటే కొన్ని విషయాలు మనం చేయగలగాలి. సో నియంత్రణ ఫస్ట్ స్టెప్ మన సొసైటీలో నియంత్రణ రావాలంటే ఫస్ట్ అందరు వ్యాక్సినేషన్ చేసుకోవాలి. ఇది ఒక డెఫినెట్ వే ఆఫ్ కంబాటింగ్ ద డిసీజ్. ఇది ఒక డెఫినెట్. ఎన్నో వైరసెస్ ఇంతకుముందు కూడా ఎన్నో వైరసెస్ మనము ఓవర్కమ్ చేయగలిగినాం. మనం పోలియో అనండి, సో మెనీ వైరసెస్ అన్నీ కూడా మనము ఓవర్కమ్ చేయగలిగినాం, వాళ్ళని జయించగలిగినాం మనం. అయితే ఈ వైరస్ కూడా మనం జయించాలంటే మనకు వెపన్ అనేది వ్యాక్సినేషన్. అందరూ కూడా 2 వ్యాక్సినేషన్స్ తీసేసుకోవాలి ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే మన అలవాట్లు మంచిగా ఉంటే మనం ఏదైనా ఎదుర్కోవచ్చు. మన అలవాట్లు చేంజ్ చేసుకోవాలి. మన ఫుడ్ హ్యాబిట్స్ మనం ఎక్కడో వెళ్ళిపోయినాం. మన సాంప్రదాయమైన ట్రెడిషనల్ ఫుడ్కి చాలా దూరంగా వెళ్ళిపోయినాం మనం. అది మళ్ళీ బ్యాక్ రాగలగాలి. సో అది మనం చేయగలిగితే మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయిన ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది, నార్మల్సీకి వస్తుంది. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, మనము 3 ప్రిన్సిపల్స్ SMS అని గవర్నమెంట్ పదే చెప్తున్నది. అది నేను కూడా బిలీవ్ చేస్తాను. ఒకటి సోషల్ డిస్టెన్సింగ్. ఇప్పుడు అయిపోయింది అనేసి అందరూ రోడ్ల మీదకి వచ్చేసేసి మ్యారేజెస్ ఇంతకుముందు ఉన్నట్లే వేల మందిని పిలుచుకోవడము అలాంటివి చేస్తే మటుకు మళ్ళీ వైరస్ వచ్చే అవకాశాలు ఉంటుంది. ఒక్కరికున్నా అందరు రావచ్చు కదా. అందుకోసం సోషల్ గ్యాదరింగ్స్ అనేది మనం తగ్గించుకొని కార్యం మీద కాన్సన్ట్రేట్ చేసి 100 మంది కంటే ఎక్కువ మంది ఆర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఏ విధంగా ఎంతమందికి అలౌడ్ అంతమంది వస్తేనే బాగుంటుంది ఒకటి. తర్వాత శానిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ పోయినా కానీ మనం ఎక్కడో చేయబెడతాము, ఎక్కడో వెళ్తాము. సో అక్కడ శానిటైజేషన్, మన హ్యాండ్స్ వాష్ రిపీటెడ్గా మనం శానిటైజర్ తోటి మన హ్యాండ్స్ వాష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లిక్విడ్ సోప్ అన్న వాడచ్చు, సోప్ అన్న వాడచ్చు, లేదా శానిటైజర్ అన్న వాడచ్చు. అండ్ చాలా ముఖ్యమైనది ఈ 3 దాంట్లో ఏంటంటే మాస్క్ అనేది. ఈ మాస్క్ తోటే చాలా కంట్రీస్లో చాలా లైఫ్ సేవ్ అయినాయి. మాస్క్ ఇంక్లూడింగ్ డాక్టర్స్. మేము కూడా ఈరోజు నేను ధైర్యంగా మేము చేస్తున్నాం, పేషెంట్ దగ్గర పోతున్నాం అంటే మాస్క్ ఒకటే మాకు కాపాడుతున్నది. ఆ మాస్క్ అనేది ఇంపార్టెంట్. ప్రాపర్ మాస్క్ వాడాలి. ఎవ్వరు కూడా కోవిడ్ పేషెంట్ దగ్గర వెళ్ళేటప్పుడు నార్మల్ మాస్క్ వాడొద్దు, N95 మాస్కే వాడాలి. కోవిడ్ పేషెంట్ దగ్గర వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ పేషెంట్ దగ్గరికి వెళ్ళొద్దు. ఒకవేళ పోయే పరిస్థితి ఉంటే మటుకు N95 వాడాలి ఒకటి. తర్వాత ఎవరికైనా జ్వరం వస్తే కూడా సస్పెక్ట్ చేయాలి, కోవిడ్ ఉండకపోవచ్చు. అట్లాంటి పేషెంట్ దగ్గర కూడా N95 వాడాలి. మామూలు క్లాత్ మాస్క్ అనేది పనికిరాదు. ఫీవర్ పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలు మాస్క్ అనేది పనికిరాదు. సర్జికల్ మాస్క్ అయినా వాడాలి, N95 అయినా వాడాలి. సో ఈ మాస్క్ అనేది అంత ఇంపార్టెంట్. N95 వాడిననుకోండి, ఇవి ఎవరైనా హాస్పిటల్కి తప్పని పరిస్థితికి వెళ్ళాలనుకుంటే మాట కంపల్సరీ N95 వేసుకొని వెళ్ళండి. ఎందుకంటే మామూలు మాస్క్ తోటి హాస్పిటల్స్ ఇప్పుడు నేను చూస్తున్నాను, మా హాస్పిటల్ కూడా చూస్తున్నాను, చాలామంది పేషెంట్స్ అటెండెంట్స్ మామూలు మాస్కులు, కొందరు మాస్క్ వేసుకుంటలేరు, అది విచిత్రం. మా కోసం వేసుకున్నట్లు వాళ్ళు చేస్తారు, వాళ్ళ కోసం వేసుకోవాలి మాస్క్. వాళ్ళు మాస్క్ సరిగ్గా వాడకుంటే కంపల్సరీ వైరస్ ఎంటర్ అవుతుంది. ఇన్ కేస్ ద అదర్ పర్సన్ ఈజ్ హ్యావింగ్ వైరస్. ఇప్పుడు WHO ఏమంటుంది, వైరస్ ఎయిర్లో ఉంటుంది అంటుంది, అంటే గాలిలో ఉంటుంది అంటుంది. గాలిలో వైరస్ ఉన్నప్పుడు ఎంత డేంజర్. ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే మాస్క్ వాడకుంటే అర్థం చేసుకోవడం. అందుకోసం మేమందరు కూడా మేము ఒకటే చెప్తాం, మాస్క్ అనేది ఇంపార్టెంట్ ఇఫ్ దే ఆర్ గోయింగ్. ఇప్పుడు మా ఇదంతా మొత్తం శానిటైజ్డ్ ఉన్నది, ఇప్పుడు అంతా క్లీన్ ఎయిర్ ఉన్నది ఇప్పుడు, అందుకోసం మేము వాడకుండా చేయగలుగుతున్నాం. సో అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్క దగ్గర మీరు ఈ 3 SMS
పాటించగలగాలి. అంటే సోషల్ డిస్టెన్సింగ్ ఉండాలి, మాస్క్ ఉండాలి, శానిటైజేషన్, ఇవి 3 పాటించుకుంటా ప్లస్ మన వ్యాక్సినేషన్ తీసుకోగలిగితే మనం వైరస్ని ఎఫెక్టివ్గా ఎదుర్కోగలుగుతామని నా భావన. ఇట్స్ వెరీ నైస్ ఇన్ఫర్మేషన్ సార్. సో మరి ఇప్పుడు మనం వింటూనే ఉన్నాం అప్కమింగ్ పాండమిక్ ఇస్ థర్డ్ వేవ్. సో ఈ థర్డ్ వేవ్ని మెయిన్గా ప్రయారిటీగా పిల్లల మీద అటాక్ అవుతుంది అంటున్నారు. సో హౌ ఆర్ వి గోయింగ్ టు ఫేస్ దిస్ అగైన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది థర్డ్ వేవ్ పిల్లలకు వస్తుందని ఒక డెఫినెట్ ఇదేం లేదండి. సో మనకు ఎందుకు పిల్లలు వస్తుందని భావన పెట్టుకున్నారంటే పిల్లలకు వ్యాక్సినేషన్ అబోవ్ 18 years ఇస్తున్నాం కాబట్టి పిల్లలకు రావచ్చు, అండర్ నాట్ వ్యాక్సినేటెడ్ కదా అనే ఉద్దేశంతో వాళ్ళ పిల్లలకు టార్గెట్ పెట్టుకొని పిల్లలకు రావచ్చు అంటున్నారు. బట్ స్టిల్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ తెలంగాణ గవర్నమెంట్ అప్రమత్తంగా ఉన్నది. నిలోఫర్ అనేది ఇప్పుడు ఒక నోడల్ సెంటర్ లెక్క చేసేసి అక్కడ పీడియాట్రిక్ బెడ్స్ అన్నీ కేరప్ చేసుకున్నారు ఫర్ ఎనీ ఇవెన్చువాలిటీ ఏమైనా వస్తే. సో డెల్టా వేవ్ అని న్యూ డెల్టా వేవ్ వేరియంట్ అని వేరే స్టేట్స్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ స్టార్ట్ అయినప్పుడు మనం ఏం చేయాలి, మనము అప్రమత్తంగా ఉండాలి. అక్కడ రాకుండా మనం కొన్ని ఇంతకుముందు SMS అని చెప్పినాం కదా, అవన్నీ మనం పాటిస్తే మనకు ఆ డెల్టా వేరియంట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అనేది రాదు. మనము ఏం కాదులే అని మామూలుగా ఉండి అదే విధంగా చేస్తే డెఫినెట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకు థర్డ్ వేవ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది మన స్టేట్కి. ఎవరు కూడా తప్పించుకోలేరు. మనము అప్రమత్తంగా ఉంటే ఏమీ రాదు థర్డ్ వేవ్ నా ఒపీనియన్. వెరీ నైస్ సార్. అది యాక్చువల్లీ అది ట్రూ. అంటే సెల్ఫ్ కాన్షియస్ అండ్ సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో మరి ఈ చిన్న పిల్లలకి మనం ఏదైతే కరోనా వచ్చింది అంటే ఎలా గుర్తించగలం మనం? ఇప్పుడు నేను చెప్పాలంటే భగవంతుని దయ వలన చిన్నపిల్లల్లో ఈ వైరస్కి రెసిస్టెన్స్ అనేది బాగుంది. సో పిల్లల్లో వైరస్ వచ్చినా కానీ పెద్దగా సివియారిటీ లేదు. పెద్దవాళ్లకు లంగ్స్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి మల్టీ ఆర్గన్ డ్యామేజ్ అయినట్లు పిల్లల్లో మేము చూడలేదు. పిల్లల్లో సింపుల్గా మల్టీవిటమిన్స్, కాల్షియము, ఎక్కువ అంటే పారాసిటమాల్ దీంతోటే మేనేజ్ చేస్తున్నారు అన్ని సెంటర్స్లో, పీడియాట్రిక్ సెంటర్స్లో. సో అన్లెస్ ఒక న్యూ వేరియంట్ వచ్చి అదొక విరులెంట్ స్ట్రెయిన్ వచ్చి అది మనకు తెలియదు. అది వచ్చిన తర్వాతనే మనం ఏమైనా అసెస్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మటుకు పిల్లల్లో వచ్చిన వైరస్ మటుకు ఎఫెక్టివ్గా పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్లియర్ అవుతుంది. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు. నాకు తెలిసినంతవరకు అయితే పీడియాట్రిక్ పాపులేషన్ అనేది సేఫ్ జోన్లో నెరవేరు. ఇట్స్ వెరీ నైస్ టు హియర్ సార్. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే పేరెంట్స్కి ఇట్స్ లైక్ ఇంకా చెప్పలేము, అది ఇట్స్ ట్రాజడీ అని చెప్పాలి. పిల్లలకి వస్తేనే వాళ్ళు చాలా ఫీల్ అయిపోతారు. కానీ మీరు చెప్పిన న్యూస్ చాలా బాగుంది, వినడానికి చాలా హ్యాపీ టు హియర్ అన్నట్టుంది. సో మరి ఇప్పుడు వ్యాక్సిన్స్ చూసుకుంటే ఎల్డర్స్కి అంటే అడల్ట్స్కి ఇంకా అందరికీ అందలేదు. మరి చిన్నపిల్లలకి వ్యాక్సిన్ వస్తుందా లేదా? ఇప్పుడు యాక్చువల్గా 12 years అండ్ అబోవ్ వాళ్ళకు వ్యాక్సినేషన్ ట్రయల్స్ స్టార్ట్ అయినాయండి. 12 years అండ్ అబోవ్. సో ఒకవేళ అదేమన్నా వ్యాక్సిన్స్ మార్కెట్లోకి వస్తాయి, ఎందుకంటే ట్రయల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఓకే అనుకుంటేనే వ్యాక్సిన్స్ రిలీజ్ చేయడానికే పర్మిషన్ ఉంటుంది వాళ్ళందరూ కూడా, వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్కి. ఒకవేళ ఈ 12 years అండ్ అబోవ్ వాళ్ళకు వ్యాక్సిన్స్ వస్తే డెఫినెట్గా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. మోర్ పాపులేషన్ విల్ బి కవర్డ్ అండర్ దాట్. ఇప్పుడు ఎంత అరౌండ్ 36 to 38 crores పీపుల్ వ్యాక్సినేట్ అయినరు. ఇంకా చాలా ఉంది. టార్గెట్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 60% ఆఫ్ ద పాపులేషన్ కవర్ అయినా కానీ ఒక హర్డ్ ఇమ్యూనిటీ అని వస్తుందని ఒక భావన. ఒకవేళ హర్డ్ ఇమ్యూనిటీ వస్తే మటుకు ఆటోమేటిక్గా 40% ఆఫ్ ద పర్సన్స్ ఎవరైతే పాపులేషన్ కదా వాళ్ళు చేసుకోకున్నా కానీ ఆ వైరస్ అంతమైపోతుందని ఒక థియరీ ప్రతి డిసీజ్లో అది ఉంటుంది అనమాట, హర్డ్ ఇమ్యూనిటీ. సో రాకుండా ఉంటుంది. ఇదే హర్డ్ ఇమ్యూనిటీ తోటి పోలియో అంతమైపోయింది. సో ఇప్పుడు ఇది హర్డ్ ఇమ్యూనిటీ దిశగా గవర్నమెంట్ చూస్తున్నది. పిల్లలన్నీ కవర్ చేసుకుంటే చాలా పంట పాపులేషన్ కూడా కవర్ అయింది. ఎందుకంటే యంగ్ పాపులేషన్ ఇండియాలో ఉన్నారు మ్యాక్సిమం కాబట్టి. సో వీళ్ళది ట్రయల్స్ అయిన తర్వాతనే వ్యాక్సినేషన్స్ చిన్నపిల్లల్లో స్టార్ట్ చేసని ప్లానింగ్ ఉన్నది గవర్నమెంట్. సో ఇది సార్ మరి అంటే నో ఇష్యూస్ అంటారా పిల్లలకి? ఎందుకంటే పెద్దవాళ్ళకి మనం తీసుకునేటప్పటికే చాలా అపోహలు ఉండింది. వ్యాక్సిన్ తీసుకోకుండా చాలా ఇనీషియల్ స్టేజెస్లో బ్యాక్ వెళ్ళిపోయారు. నౌ దే ఆర్ ఫార్వర్డ్ వ్యాక్సిన్ తీసుకుందామని ఎల్డర్స్.
సో పిల్లలకి ఇప్పిస్తారంటారా, జనరల్గా ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు బేసికలీ పిల్లల విషయానికి వస్తే సేఫ్టీ ఇష్యూస్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు వ్యాక్సిన్ ఎంత స్ట్రాంగ్గా అడల్ట్స్ తట్టుకోగలుగుతారో చిన్నపిల్లలు అంత ఈజీగా తట్టుకోలేరు వాళ్ళు. సో అందుకోసమనే ట్రయల్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడే ట్రయల్స్ స్టార్ట్ అవుతున్నాయి. అందుకోసం ఫస్ట్ అడల్ట్స్లో చూసి తర్వాత ఇప్పుడు పిల్లలకు వస్తున్నాయి. ఇప్పుడు అడల్ట్స్లో కూడా ఫస్ట్ ఏ విధంగా అయిందంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వ్యాక్సినేషన్స్ అప్పుడు ఓన్లీ హాస్పిటల్స్లో పెట్టిండ్రు. ఓన్లీ హాస్పిటల్స్ ఎందుకు పెట్టిండ్రు? ఫస్ట్ ఏమైనా రియాక్షన్స్ రావచ్చు అనే ఉద్దేశంతో ఒక ఐసీయూ ఉండాలి, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఉండాలి, పల్మనాలజిస్ట్ ఉండాలి, అండ్ క్రిటికల్ కేర్ మెడిసిన్స్ ఉండాలి. ఇవన్నీ బ్యాకప్ తోటి వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసినాయి ఇనిషియల్గా. ఇప్పుడు అన్ని దగ్గర జనరల్ ప్లేసెస్లో కూడా వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే వ్యాక్సిన్ ఇస్ సేఫ్. వ్యాక్సిన్ తోటి ఎలాంటి రియాక్షన్స్ అనేది చాలా మినిమల్ ఉన్నాయి అని మనకు ప్రూవ్ అవుతున్నది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లో పిల్లల్లో కూడా వ్యాక్సినేషన్స్ ఒకవేళ సేఫ్ అని ప్రూవ్ అయితే చాలా మటుకు వ్యాక్సిన్స్ మనకు ఈజీగా అయిపోతుంది. వ్యాక్సినేషన్ అనేది చాలామంది ఎఫెక్టివ్గా కవర్ చేయొచ్చని నేను భావిస్తున్నాను. వెరీ నైస్ సార్. సో మీరు చెప్పినట్టు 12 years అండ్ అబౌవ్ ఉన్నారు కదా, దెన్ హౌ అబౌట్ ద కిడ్స్, యంగ్ కిడ్స్? సో వాళ్ళకి అవసరం లేదంటారా? రేషన్ కానీ మాస్కింగ్ కానీ లేక సోషల్ డిస్టెన్సింగ్ కానీ చిన్నపిల్లల్లో చాలా కష్టం, చాలా కష్టము. సో అందుకోసం స్కూల్స్ అనేది చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. రీఓపెనింగ్ అనేది స్కూల్స్ అనేది చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. వాళ్ళకి తెలియదు, చిన్నపిల్లలు వాళ్ళకు అభం శుభం తెలియదు వాళ్ళ పిల్లలకు. సో అందుకోసం చాలా జాగ్రత్త. టీచర్స్ చాలా తెలివిగా వివరించగలగాలి. సో వీళ్ళకు ఎవరికైనా జ్వరం వస్తే మటుకు చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క స్కూల్లో ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్, ఒక డాక్టర్ అటాచ్ చేసి పెడితేనే ఒక సేఫ్టీ అనేది ఒకటి తెలుస్తుంది మనకు. ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. పిల్లలు ఎవరు నాకు జ్వరం ఉందని కూడా కొందరు చెప్పరు పిల్లలు. సో అదంతా డైలీ రెగ్యులర్గా ఒక టీచర్ మానిటర్ చేయగలగాలి ఇన్ఛార్జ్గా తీసుకొని. వాళ్ళు ఎవరెవరికైతే ఫీవర్స్ ఉన్నదో వాళ్ళు రిపోర్ట్ చేసే విధంగా అందరికి కూడా థర్మల్ స్కానర్ తోటి, అది కూడా ఇక్కడ పెట్టాలి, తలకు పెట్టొద్దు థర్మల్ స్కానర్ చిన్నపిల్లలు. సో చేసేసి కొంచెము చెక్ చేస్తే బాగుంటుందని నా భావన. ప్లస్ ఏంటంటే చాలా చిన్న పిల్లలకు ఏ విధంగా ప్రొటెక్షన్ అని అంటే మళ్ళీ నేను చెప్తాను ఏంటంటే ఈటింగ్ హ్యాబిట్స్. మనం పిల్లలకు చిన్న ఉన్నప్పటి నుంచి ఓ మంచి ఫుడ్ హ్యాబిట్స్ అని మనం ఇంతకుముందు మన గ్రాండ్ మదర్స్ వాళ్ళవైతే వాడేవాళ్ళు చిన్నపిల్లలకి, అది బహుశా అది మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. అంటే లైక్ తులసి కానీ లేకుంటే కొన్ని థింగ్స్ ఏవైతే పిల్లలు తీసుకోగలుగుతారు, చిన్నపిల్లలు కొన్ని అన్నీ ఇష్టపడరు వాళ్ళు. ఏవైతే ఇంతకుముందు నువ్వుల లడ్డూలు ఉన్నాయి, దాంట్లో చాలా కాల్షియం ఉంటుంది. సో దాంట్లో చాలా ఎనర్జీ ఉంటుంది. అండ్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆయిల్స్ అనేది ఇంపార్టెంట్. తల్లిదండ్రులకు ఆయిల్స్ గురించి అవగాహన ఉంటేనే పిల్లలకు అదే ఆయిల్స్ చేయనికుండా. సో ఆయిల్స్ అనేది ఇంపార్టెంట్. చాలా అడల్టరేషన్ అవుతుంది ఆయిల్స్లో. దయచేసి ఆయిల్స్ జాగ్రత్తగా, నేను నా పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే గానుగ నూనెల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఆ వెరైటీస్లో గానుగ నూనె అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఉంటుంది. ఇది మెయిన్లీ మనం తీసుకోవాల్సింది, అందరు తీసుకోవాల్సింది, చిన్నపిల్లలతో పాటు అందరు తీసుకోవాల్సింది. మెయిన్లీ ఏమంటారు, ఇది ఒకటి నువ్వుల నూనె, దాని తర్వాత ఏమంటారు ఆవాలు నూనె, మస్టర్డ్ ఆయిల్ ఎక్కువ తీసుకోనికి ఉండదు, కోకోనట్ ఆయిల్, ఇవన్నీ గుడ్ ఆయిల్స్, ఆలివ్ ఆయిల్, దాని తర్వాత రైస్ బ్రైన్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఇవన్నీ ఒకటే ఆయిల్ తీసుకోవద్దు. ఇవన్నీ ఆల్టర్నేట్ చేస్తుండాలి. ఇవన్నీ ఆల్టర్నేట్ చేస్తుంటే ఏమైందంటే ఒక్కొక్క దాంట్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఒక దాంట్లో పాలీ అన్సాచురేటెడ్ ఉంటాయి. ఇవన్నీ అవసరం. ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అవన్నీ కూడా అవసరం. ఈ ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఆ లెవెల్లో మనం తీసుకోగలిగితే, మన పిల్లలకి ఇవ్వగలిగితే ఈ వైరస్ని ఎఫెక్టివ్గా ఎదుర్కోగలుగుతారు. వెరీ నైస్ సార్. ఐ థింక్ ఐ లెర్న్ సంథింగ్ న్యూ టుడే, ఆయిల్స్ రిలేటెడ్ టు ఆయిల్స్. వెరీ నైస్ సార్. సో మరి ఇప్పుడు వింటున్నది ఏంటంటే, దో పీపుల్ హ్యాస్ టేకన్ ద వ్యాక్సిన్, వాళ్ళకి మళ్ళీ కోవిడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు, వస్తున్నాయి కూడా. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఇది బేసికల్లీ సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్, ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత కూడా రావచ్చు, సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత కూడా రావచ్చు. కానీ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఒకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వచ్చినా కానీ అంత సివియర్గా ఉండదు. ఎందుకంటే ఏ పర్సంటేజ్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది బాడీలో ఫామ్ అవుతుంది. అంటే యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి బాడీలో 60% నుంచి
80-85% దాకా ఓ ప్రొటెక్షన్ అనేది ఫామ్ అవుతుంది యాంటీబాడీస్. సో దీంతో ఎవరెవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళకు 0 కంటే 60% బెటర్ కదా, 0 కంటే 80% బెటర్ కదా అని మనమే ఇది చేసుకోవచ్చు, అసెస్మెంట్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా మేము చూసిన దాంట్లో వ్యాక్సిన్, నా ఎక్స్పీరియన్స్లో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఎవరు చనిపోలేదు మా దగ్గర. సో వ్యాక్సిన్ తీసుకుంటే ఎంతో అంత ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఏం తీసుకునే వాళ్ళకి 0 ప్రొటెక్షన్ ఉంటుంది, ఎంతో అంత తీసుకునే ఎంతో అంత ప్రొటెక్షన్ అయితే డెఫినెట్గా ఉంటుంది కదా అన్న. దట్స్ నైస్. అంటే ఓకే, సో మీరేం సజెస్ట్ చేస్తున్నారంటే లెట్స్ టేక్ వ్యాక్సిన్, ఎస్ విల్ సీ ఇఫ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్, మనం ఎంతగానో కాపాడుకోగలమో మనం చేయగలము అంటున్నారు. ఎగ్జాక్ట్, దట్ ఈస్ ఎ గుడ్ సజెషన్. సో మరి ఈ కరోనా వ్యాక్సిన్ అనేది దాని సామర్థ్యం ఎలా ఉంది, అంటే ఎంతవరకు పనిచేస్తుంది అంటున్నారు? ఏ వ్యాక్సిన్ కూడా 100% ఎఫికసీ ఉండదండి. ఏ వ్యాక్సిన్ కూడా ఉన్న దాంట్లో వీ హ్యావ్ టు గో ఫర్ ద బెస్ట్. సో మన దగ్గర తయారవుతున్న కోవాక్సిన్ అనేది డెల్టా వేరియంట్లో కూడా పనిచేస్తుందని ఐసీఎంఆర్ ఎప్పుడో చెప్పేసింది. సో మన వ్యాక్సిన్ తీసుకోవడం అనేది ఉత్తమము. లేదా కోవిషీల్డ్ అయినా పర్లేదు, ఆర్ ఫైజర్ అయినా పర్లేదు. ఫైజర్ ఇంకా రాలేదు, ఇప్పుడు వీళ్ళది స్పుట్నిక్ వచ్చింది. స్పుట్నిక్ తర్వాత ఇట్లా డిఫరెంట్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయి కదా, వాళ్ళ సక్సెస్ రేటు, వాళ్ళ ఎఫికసీ వాళ్ళది వేరే ఉన్నాయి. సో మనకు ఎంతవరకు వీలైతే అంతవరకు మనకు ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకోవడం ఇంపార్టెంట్. సో వాళ్ళ చాయిస్, అది ఏది తీసుకుంటారు అనేది వాళ్ళ చాయిస్. సో ఒకవేళ తీసుకుంటే మటుకు డెఫినెట్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. వెరీ నైస్. సో మరి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నదే కాకుండా మనం కొత్తగా వింటున్నాం డెల్టా ప్లస్ వేరియంట్ అని, బ్లాక్ ఫంగస్ అని, ఇంకా చాలా ఎంతో కొత్తగా వస్తున్నాయి. సో మరి వీటి నుండి బయటపడడం ఎలా అసలు వైరస్ కాంప్లికేషన్స్ నుంచి బయటపడాలంటే ఇమ్యూనిటీ పెంచుకోవడమే ఉత్తమమైన మార్గం. ఇప్పుడు డెల్టా వేరియంట్ నుంచి బయటపడాలంటే మనము గవర్నమెంట్ ప్రోటోకాల్స్ కొన్ని చెప్పింది, దాని ప్రకారం మనం ఫాలో చేయాలి గైడ్లైన్స్ ఫస్ట్. తర్వాత మ్యూకోర్మైకోసిస్ అంటే బ్లాక్ ఫంగస్ గురించి మీరు అడుగుతున్నారు. బ్లాక్ ఫంగస్ ఇది ఎక్కువ ఎవరిలో వస్తుందంటే, ఎవరిలో అయితే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుందో, ఎస్పెషల్లీ డయాబెటిక్స్ కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, ఎవరైతే స్టీరాయిడ్స్ వాడి ఉంటారో వాళ్ళలో కానీ, లేకుంటే ఎల్డర్లీ పీపుల్లో కానీ, లేకుంటే వాటి కాల్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఎవరికైతే ఉంటాయి కానీ. సో ఎవరెవరైతే డిఫరెంట్ ఇమ్యూనోమాడ్యులేటర్ కొన్ని మెడిసిన్స్ ఇండిస్క్రిమినేట్గా యూజ్ చేసే వాళ్ళలో కానీ, ఎవరైతే ఇమ్యూనిటీ ఓవరాల్గా చెప్పాలంటే ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళలో మ్యూకోర్మైకోసిస్ బ్లాక్ ఫంగస్ వస్తుంది. సో బ్లాక్ ఫంగస్కి ఎదుర్కోవాలంటే యాంటీఫంగల్ ఇప్పుడు ఆల్రెడీ అవైలబుల్ ఉంది, ఏం షార్టేజ్ లేదు. ఎవరైనా ఎక్కడైనా అవైలబుల్, అన్ని హాస్పిటల్స్లో అవైలబుల్ ఉంది. అంటే మేజర్ హాస్పిటల్స్ అన్ని దగ్గర కూడా బ్లాక్ ఫంగస్కి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. ఫస్ట్లో షార్టేజ్ ఉండే వాస్తవము, ఇప్పుడు పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ కాబట్టి చాలా మ్యానుఫ్యాక్చరర్స్ తయారు చేశారు, అవైలబుల్ ఉంది. ఎలాంటి ఇబ్బంది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ కరెక్ట్ టైంకి ఐడెంటిఫై చేయాలి, కరెక్ట్ టైంకి యాంటీఫంగల్ ఇస్తే 100% బయటపడతారు. టైంకి ఇవ్వకుంటే మటుకు కాంప్లికేషన్స్ ఉంటాయి. బ్లాక్ ఫంగస్ చాలా విరిలెంట్, అది వితిన్ ఫ్యూ డేస్లో చనిపోవచ్చు కూడా పేషెంట్. సో అందుకోసమని అప్రమత్తంగా ఉండాలి బ్లాక్ ఫంగస్ గురించి. ఇనీషియల్గా ఐడెంటిఫై చేసి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎవరికేం కాదు. ఎందుకంటే యాంటీఫంగల్ ఉన్నది ట్రీట్మెంట్, దానికి ట్రీట్మెంట్ లేదంటే భయపడాలి, ఉన్నది ట్రీట్మెంట్ అవైలబుల్ కూడా ఉన్నది కూడా. సో ఎవరు కూడా భయపడాల్సి ఉంటుంది. కానీ వచ్చిన తర్వాత మటుకు జాగ్రత్త పడాలి, నెగ్లెక్ట్ చేస్తే మటుకు చాలా డేంజర్ ఉంటుంది. సో ఇట్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ దిస్ సార్? మోర్ డేంజరస్ అంతే అంటారా? ఓకే, సో యూ షుడ్ బి వెరీ కాషియస్. సో మరి ఈ కరోనా పాండమిక్ నుంచి ఇప్పటివరకు వచ్చాం కదా, సో ఇక ముందు ప్రభుత్వం నుంచి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలని కోరాలి? ప్రభుత్వం నుంచి మనం ఏం కోరాలంటే అందరికీ వ్యాక్సినేషన్ అందే విధంగా మనం కోరాలి. అందరికీ వ్యాక్సినేషన్ రావాలి. తర్వాత కొంచెం గైడ్లైన్స్ పబ్లిక్ అంతా ఎక్కువ ఫాలో చేయట్లేదు. అది ఎక్కువ ఓవర్ క్రౌడింగ్, కొంచెం విజిలెన్స్ పెంచాలి. సో ఎక్కువ మంది గ్యాదర్ కాకుండా, సోషల్ గ్యాదరింగ్ ఎక్కువ కాకుండా గవర్నమెంట్ కొంచెం టైట్ చేయాలి అక్కడ పొజిషన్స్. కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో చేయట్లేదు, అదొకటి చూసుకోగలగాలి.
తర్వాత ఎక్కడెక్కడి నుంచి అయితే డెల్టా వేరియంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మన దగ్గర స్ప్రెడ్ కాకుండా కొన్ని జాగ్రత్తలు బార్డర్లో కొంచెం టైట్ చేయాలి, రాకుండా చూసుకోవాలి. సో టెస్టింగ్ చేయాలి. ఓకే, టెస్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరికి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎవరికి డౌట్ వచ్చినా కానీ టెస్ట్ చేయాలి, అదే మనకు హెల్ప్ అవుతుంది ఫైనల్. సార్ మరి చేస్తున్నారంటారా సార్ ఈ టెస్ట్లు ఏదైతే మనం అనౌన్స్ చేస్తున్నాం కదా, మనకు న్యూస్ వస్తూ ఉంది మన దగ్గర లేదు లేదు అని, విజిట్ ట్రూ? వాస్తవానికి కేసెస్ చాలా తగ్గిపోయినాయండి ఇప్పుడైతే. సో అందరూ హాస్పిటల్స్ అందరు డాక్టర్లు కూడా కొంచెం ఊపిరి తీసుకోగలుగుతున్నారు. సో నిజంగా చెప్పాలంటే అందరూ సంతోషంగా ఉన్నారు కేసెస్ లేవని. కానీ ఇది చెప్పలేము, ఇది డిసెప్టివ్ పిక్చర్. ఇదంతా మళ్ళీ పబ్లిక్ చేతిలో ఉంటుంది. పబ్లిక్ ఒకవేళ మళ్ళా అప్రమత్తం లేకుండా ఇష్టం వచ్చినట్లు ఫ్లౌట్ చేస్తే రూల్స్, కోవిడ్ దిస్ థింగ్ అడ్వైజరీ, మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది రాకుండా చూడాలంటే పబ్లిక్ చేతిలో ఉంది, మన చేతిలో ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. సో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరేం చెప్తారు? ప్రజలు ముఖ్యంగా అపార్ట్ ఫ్రమ్ ఫాలోయింగ్ ద 3 ప్రోటోకాల్స్ అంటే గవర్నమెంట్ అడ్వైజరీ, ఫస్ట్ ఎవరికైనా ఏమైనా లక్షణాలు ఉంటే, ఎస్పెషల్లీ ఒక ఫీవర్ వచ్చింది, ఫస్ట్ వాళ్ళ డాక్టర్ దగ్గరికి సంప్రదించండి. ఇనిషియల్ స్టేజ్ ఫస్ట్ 1 వీకే అంతా, మొత్తం 1 వీక్లోనే ఉంటుంది. ఫస్ట్ 1 వీకే, ఈ 1 వీక్ లోపల నార్మల్ అయితే ఏమి ఉండదు ఇక. సో అందుకోసం ఫస్ట్ 1 వీక్ జాగ్రత్త పడి ఏమన్నా లక్షణాలు ఉంటే, దగ్గు కానీ జ్వరం కానీ, ఫస్ట్ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర చూపించగలగాలి. వారు ఐడెంటిఫై చేస్తారు మీకు నిజంగా టెస్టింగ్ అవసరమా, లేకుంటే ఇంకేమైనా టెస్ట్ అవసరమా, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అవసరమా చూసేసి ఒకవేళ అవసరం ఉంటే టెస్ట్ రాస్తారు. టెస్ట్ పాజిటివ్ ఉంటే ఐసోలేట్ చేస్తారు. ఇది అనేది సిస్టమేటిక్గా కావాలి. సో ఇక్కడ వాస్తవానికి ఇక్కడ ఏమవుతుందంటే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేది మన సిస్టంలో ఎప్పుడో వెళ్ళిపోయింది. అది ఒకప్పుడు ఉండే ఫ్యామిలీ డాక్టర్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే ఉంటాడు. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ ఏం కాన్సెప్ట్ లేదు, డైరెక్ట్ పోతున్నారు, కార్పొరేట్ హాస్పిటల్కి పోతున్నారు, ఇక వాళ్ళన్నీ ఇష్టం వచ్చినట్టు టెస్టింగ్ అవుతున్నది, కాస్ట్ ఎక్కువ అవుతున్నది, బాధపడుతున్నారు. దానికంటే ఒక ఫ్యామిలీ డాక్టర్ని ఒక ఫ్యామిలీ మెంబర్ అనుకొని ఆయనతోటి అన్నీ పంచుకొని ఆయనతోటి ఇది విధంగా ఉందంటే వాళ్ళు చూసి వాళ్ళు అవసరం వచ్చిన దగ్గర వాళ్ళే పంపిస్తారు, వాళ్ళే చూస్తారు, వాళ్ళు ఒక జవాబుదారులకు ఉంటారు పేషెంట్కి. ఈ లింక్ మిస్సింగ్ ఉంది కాబట్టి కార్పొరేట్స్ కూడా ఇష్టం వచ్చినట్లు ఛార్జెస్ చేస్తున్నాయి, కొంచెం ఎవరి చేతిలో లేకుండా అయిపోతున్నాయి. సో అందుకోసము మనం అప్రమత్తంగా ఉండాలి, ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించాలి, ఇనీషియల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, బయటపడచ్చు. ఏం ప్రాబ్లం ఉండదు. కోవిడ్ అంటే భయపడాల్సిన అవసరం, ఏ వేరియంట్ వచ్చినా కానీ కొంత టైం పడుతుంది దాని గురించి స్టడీ చేయడానికి. ఇంతవరకు ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ ఎవరెవరైతే జాగ్రత్త పడ్డారో ఇనీషియల్ స్టేజ్లో ఎవరికి ఇబ్బంది కాలేదని కాన్ఫిడెంట్గా చెప్తారు. వెరీ నైస్ సజెషన్ సార్. సో మరి ఇప్పుడు మీ ఒపీనియన్లో ఈ కరోనా వచ్చిన టైంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పందన ఎలా ఉందనిపించింది? వాళ్ళ వర్క్ మోడ్ కానీ ఇప్పుడు కేంద్రము ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తూనే ఉన్నది. ఇప్పుడు వ్యాక్సినేషన్ ఉందండి, వ్యాక్సినేషను అందరికీ ఫ్రీగా ఇస్తున్నది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం. ఇది పెద్ద ఎక్సర్సైజ్, ప్రపంచంలో ఎక్కడ జరగని ఎక్సర్సైజ్ అవుతున్నది ఇప్పుడు ప్రపంచంలో. ఇంత మా స్కేల్లో వ్యాక్సినేషన్ అనేది ఏ ప్రపంచంలో ఏ కంట్రీలో కూడా కావట్లేదు. అది చాలా గొప్ప విషయం, సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్. అండ్ మన స్టేట్ గవర్నమెంట్ కూడా అది రియల్లీ వి షుడ్ అప్రిషియేట్ బోత్ గవర్నమెంట్స్. కానీ కొంచెం ఏదో లోపం అనిపిస్తుంది, ఇద్దరు కోఆర్డినేషన్ బిట్వీన్ స్టేట్ అండ్ సెంటర్ కొంచెం కోఆర్డినేషన్ లోపం అనిపిస్తుంది. అది కొంచెం సరిదిద్దుగలగాలి, కొంచెం కోఆర్డినేటర్స్ పెట్టాలి. ఎవరికి వస్తే క్రెడిట్ ఏమన్నది, పేషెంట్ మంచి పబ్లిక్ మంచిగా అయితే చాలన్న భావనతో ముందుకు పోతే నేను అనిపిస్తా విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి. సో ఈ విధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా కొంచెం సపోర్ట్ చేసి హాస్పిటల్స్కి ఎస్పెషల్లీ ఇంక్లూడింగ్ ప్రైవేట్ హాస్పిటల్స్ మాకు సపోర్ట్ చేయగలిగితే మేము ఈ యుద్ధంలో మేము కూడా ముందుండి మేము నడిపించగలుగుతాం. ప్రైవేట్ హాస్పిటల్స్ అందరి తరఫు నుంచి నేను ఏమంటానంటే మేమంతా రెడీ ఉన్నాము. చాలామంది దీనిలో మంచి పని చేశారు, చాలామంది లైఫ్ సేవ్ చేశారు. లాస్ట్కి ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైవేట్ డాక్టర్స్ అంతా దోసుకున్నారు, అది ఒక అపోహ తీసుకొచ్చిండ్రు. అది రాంగ్. అది ఎందుకంటే 90% అందరు మంచిగా చేసినారు, 10% వాళ్ళు అందరూ చెడ్డ పేరు వచ్చేసింది. మేమేమంటే ఫ్రమ్ ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి కూడా యాజ్ అ వైస్ ప్రెసిడెంట్ మేము ఇప్పుడు కొన్ని రేట్స్ ఇచ్చారు గవర్నమెంట్. ఆ రేట్స్ ఎక్కడ వర్కౌట్ కావు. ఏవైతే ప్రాక్టికల్ రేట్స్ ఉన్నాయో ఆ రేట్స్ మీరు చేయగలిగితే కొంచెం అమెండ్ చేయగలిగితే
ఇబ్బంది లేకుంటుంది అసలు. అది ఆ రేట్స్ ఈవెన్ ఇన్సూరెన్స్ రేట్స్ కంటే చాలా తక్కువ ఉన్నాయి. సో మేము అదే రేట్స్ మేము ఇచ్చినామేమో మేము అది ఫాలో చేస్తామని కూడా మేము రిక్వెస్ట్ చేసినాం గవర్నమెంట్. చూడాలి, మేమైతే మా రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఫాలో చేస్తే డెఫినెట్గా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఈ యుద్ధంలో ముందుండి చాలా లైఫ్ సేవ్ చేస్తామని మన సంకల్పంతో చెప్పగలుగుతున్నాం. ఓకే సార్. సో అగ్రీ సార్. నేను మీ ఆన్సర్కి ఒక కౌంటర్ ఇస్తాను. సో మీరు అన్నది బాగుంది. ఏంటి అంటే అఫోర్డ్ చేయని వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. మరి అఫోర్డ్ చేయని వాళ్ళకి మీరు ఎలా మరి సపోర్ట్ చేస్తారా? మీరు అలా సపోర్ట్ చేస్తారు అని అంటే ఓకే, వీ కెన్ ఆస్క్ అన్నట్టు పెట్టచ్చు. తప్పకుండా అమ్మా. ఇప్పుడు అఫోర్డ్ చేయని వాళ్ళ గురించి తప్పకుండా మేము ఆలోచించాలి. ఎందుకంటే అందరికీ అఫోర్డబిలిటీ ఉండదు. సో ఎవరైతే అఫోర్డ్ చేయలేరో ఒక రేట్ పెట్టండి, ఇంత పర్సంటేజ్ పెట్టండి. మిగతా వాళ్ళది రొటీన్ ఏవైతే రెగ్యులర్ రేట్స్ ఉంటే అట్లా పెట్టినా మాకేం అలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ప్రతి ఒక్కరికి అదే రేటు ఇప్పుడు గవర్నమెంట్ ఏ విధంగా పెట్టిందో 4,000 పెట్టింది. 4,000 రూపీస్ ఫర్ సింగిల్ రూమ్ అని పెట్టింది, ఐసోలేషన్ రూమ్. 4,000 రూపీస్ మాకు ఆక్సిజనే వర్కౌట్ కాదు. మేము ఎట్లా చేస్తాం? నార్మల్ పేషెంట్ కూడా 4,000 మేము ఛార్జ్ చేయము, ఎక్కువ ఉంటుంది ఛార్జెస్. 4,000లో మాకు ఏం ఆక్సిజనే రాదు. ఎట్లా మేనేజ్ చేస్తాం? హౌ ఈజ్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? ఎవరిచ్చిన రేట్స్ మాకు తెలియదు, కానీ ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ హాస్పిటల్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఏ హాస్పిటల్ కూడా ఆ రేట్స్లో చేయలేవు. 4,000 లోపల ఐసీయూ 7,500, 7,500 రొటీన్ పేషెంట్ కూడా 7,500 ఏ హాస్పిటల్ కూడా లేవు రేట్స్. అవి మామూలు పేషెంట్స్కి వెళ్ళవు. ఇక కోవిడ్ పేషెంట్స్ ఎట్లా అండి? ఎందుకంటే కోవిడ్ పేషెంట్స్ దగ్గర రావాలంటే ప్రతి ఒక్కరూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటారు. ఎందుకంటే అక్కడ వచ్చిన డాక్టర్ కూడా అన్ని కోవిడ్ ప్రోటోకాల్స్ ఫాలో చేయాలంట. ఏం కోవిడ్ ప్రోటోకాల్ ఫాలో చేయకున్నా కానీ మేము ఒక లాక్ బ్రేక్ చేసినట్లు అవుతుంది. సో ఎట్లా పాసిబిలిటీ అవుతుందో పీపీ కిట్ వాడాలంటారు, తర్వాత ఈ డిస్పోజబుల్స్ వాడాలంటారు, వేరే డిస్పోజబుల్స్ వాడాలంటారు. తర్వాత ఇప్పుడు ఆక్సిజన్ ఇప్పుడు హైఫ్లో నేసల్ క్యాన్లా ఉంది, దానికి మినిమం ఒక 15 to 20 సిలిండర్స్ పర్ డే పోతుంది. ఒక సిలిండర్ కాస్ట్ మీకు ఈరోజు ఒక 1,500 to 2,000 రూపీస్. అప్పుడు పీక్లో ఒక 5,000 దాకా పోయింది. ఇప్పుడు కూడా వాళ్ళకి 1,500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఒక్క సిలిండర్. బల్క్ సిలిండర్ చెప్తున్నాను, నార్మల్ సిలిండర్. బల్క్ సిలిండర్ ఒక 15 సిలిండర్స్ 15 అంటే ఎంత మీరే వేసుకోండి మీరు, ఎంత అవుతుంది కాస్ట్. సో ఆ రేటు 7,500, ఆ రేట్ ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఈవెన్ ఆక్సిజన్ రేట్సే వర్కౌట్ కాకుండా వేరే ఎట్లా అవుతుంది? మేము చెప్తున్నదే గవర్నమెంట్కి. సో లెటస్ గో ఇన్ ఏ విన్ సిచ్యువేషన్. మనము పేషెంట్ మంచి చేద్దామని చూస్తాను, మేము వాళ్ళని అనడం వాళ్ళు అనడం అది మాకు అందరికి బాధ అవుతుంది. అంతా చేసిన తర్వాత చెడ్డ పేరు తెచ్చుకోవడం అనేది ఎవరికి మంచిగా అనిపించదు. సో ప్రైవేట్ వాళ్ళని ప్రోత్సహించగలగాలంటే రేట్స్ అనేది రియలిస్టిక్ ఉండాలని అంటున్నాను ఫస్ట్ నుంచి. ఓకే సార్. ఓకే, అగ్రీ, మీది కూడా పాయింటే. బట్ ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రూమర్ ఆర్ అ ఫ్యాక్ట్. సో పాస్ట్ సిచ్యువేషన్ ఏదైతే మనం తీసుకుంటే అంటే డబ్బున్నోడే బతికాడు, డబ్బు లేనివాడు పోయాడు అని అంటారు. మరి వాట్ డూ యూ సే అబౌట్ దిస్? అది యాక్చువల్గా చాలా తప్పది. డబ్బులు లేని వాళ్లకు నిజం చెప్పాలంటే గవర్నమెంట్ అన్ని అరేంజ్మెంట్ చేసింది, చాలా తప్పు. అట్లా ఏంటంటే డైరెక్ట్ గవర్నమెంట్ మీద అన్నట్లయితే, ఎందుకంటే అసలు మా దగ్గర ఆక్సిజన్ సిలిండర్స్ మాకు షార్టేజ్ ఉండే, కానీ గాంధీలో ఫుల్ సిలిండర్స్. మా దగ్గర యాంటీఫంగల్ మెడిసిన్స్ అవైలబుల్ లేకుండే ఆ పీక్ పాండమిక్ టైంలో, కానీ గాంధీలో ఈఎన్టీ హాస్పిటల్స్ అవైలబుల్ ఉంది. అంటే ఏంటిది అంటే బెడ్స్, మా దగ్గర బెడ్స్ లేకుండే కానీ గవర్నమెంట్లో ఉండే. అంటే గవర్నమెంట్ మొత్తం అరేంజ్మెంట్ చేసింది. పోకుంటే ఎవరు రెస్పాన్సిబుల్? ఒక పేషెంట్ సివియర్ పేషెంట్ పోకుంటే ఎవరు రెస్పాన్సిబుల్? పేషెంటే రెస్పాన్సిబిలిటీ. బెడ్స్ లేవంటే అర్థం చేసుకోవచ్చు. బెడ్స్ ఉన్నాయి, టిమ్స్లో ఉన్నాయి బెడ్స్, దాని తర్వాత గాంధీలో ఉండే బెడ్స్. గాంధీలో ఒక స్టేజ్లో ఫుల్ అయిపోయింది, ఇక్కడ టిమ్స్లో అవైలబుల్ ఉండే, లేదంటే వేరే విషయం. కానీ పేషెంట్స్ వాలంటరీగా ప్రైవేట్ హాస్పిటల్స్కి వచ్చిండ్రు. మేము వాళ్ళని ఇది చేయలేదు, మేము ఏ పేషెంట్ మేము రామని మేమేం చేయలేదు, వాళ్ళే పేషెంట్స్ వచ్చిండ్రు. నమ్మకం అంతే, అది పేషెంట్కి నమ్మకం. మాకు ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు మా పేషెంట్స్ ఉన్నారు, మేము వేరే హాస్పిటల్ ఎక్కడ పోయినా పోరు, వాళ్ళు ఇక్కడికే వస్తూ అంటారు, ఏమైనా చనిపోయినా ఇక్కడ చనిపోతా అంటారు. ఇది నమ్మకం ఇది. సో వాళ్ళ నమ్మకంతో వచ్చినప్పుడు మేము ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వగలగాలి. నేను కార్పొరేట్ హాస్పిటల్స్ గురించి కామెంట్ చేయను. కార్పొరేట్ హాస్పిటల్ ఎంత ఛార్జ్ చేసిన 8 లక్షలు నేను వాళ్ళ గురించి కామెంట్. నిజమైన డాక్టర్స్ చాలామంది సేవ చేసిండ్రు, సేవ చేసి కూడా చెడ్డ పేరు తెచ్చుకున్నాను ఒక బాధ అది. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ నిజంగా ఎక్సలెంట్, హ్యాట్స్ ఆఫ్ టు ద గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేది చాలా. ఈవెన్ కిషన్ రెడ్డి గారు కూడా డిఆర్డో తరఫు నుంచి ఎన్నో సిలిండర్స్ ఇచ్చాను, 100 సిలిండర్స్ ఎంతో ఇచ్చాను. మేము రిక్వెస్ట్ చేసాం, సార్ మాకు కూడా కొన్ని ఇవ్వండి అంటే ఇవ్వనీకి ఉండదు, మీకు ప్రైవేట్లకి ఇవ్వనీకి ఉండదు, ఓన్లీ గవర్నమెంట్ గాంధీకి ఇస్తామని గాంధీకి ఇచ్చిన వాళ్ళు. గాంధీ వాజ్
టోటల్లీ ఎక్విప్డ్ ఫుల్లీ టు డీల్ విత్ దిస్ క్రైసిస్. ప్రైవేట్లో మాకు కింద మీద పడి మేము ట్రీట్మెంట్ చేసినాం. మేము పేషెంట్ చూస్ చేసుకోవాలి. లేని వాళ్ళు అనగానే మనం గవర్నమెంట్ తక్కువ చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, పోవాలి ట్రీట్మెంట్ తీసుకో. తప్పేమని దానిలో పోనీకే అంత నామోషి ఎందుకు? మనదే కదా గవర్నమెంట్. అంతే అంటారా సార్? అంటే మీరు అంత ఇదే పాయింట్లో ఒక వర్డ్ యూజ్ చేశారు, ఏంటంటే నమ్మకం అన్నారు కదా. సో మీరు అన్నదే ఇప్పుడు వాళ్ళకి అక్కడ నమ్మకం లేకపోవచ్చు కదా సార్. సో దే డోంట్ ట్రస్ట్ దాట్. అంటే మనకు అది ఎవరు ఇవ్వాలి, ఆ భరోసా ఎవరు ఇవ్వాలి? లెట్ గో అని గవర్నమెంట్ కొంచెం దే షుడ్ ఓపెన్ అప్, దే షుడ్ స్పీక్ అప్. అప్పుడే కదా సార్ అది అయినోడికి కానీ ఉన్నోడికి కానీ లేనోడికి కానీ వాళ్ళకి ఒక భరోసా ఇస్తేనే దే విల్ గో. సో ఇప్పుడు ఎవరు ఇచ్చారు? నేను ఇఫ్ యూ ఆస్క్ మీ టు గో టుడే, ఈవెన్ ఐ డోంట్ ప్రిఫర్ ఇట్, బికాజ్ ఈవెన్ ఐ డోంట్ ట్రస్ట్ ఆన్ ఇట్. నేను కూడా అదే చెప్తాను కదా బేసికల్లీ. అంటే బహుశా అది అవాస్తవం ఉండొచ్చు, ఎందుకంటే గవర్నమెంట్లో కూడా మంచి డాక్టర్స్ ఉన్నారమ్మా. గవర్నమెంట్ డాక్టర్స్. ఐఎమ్ నాట్ కమెంటింగ్ అబౌట్ డాక్టర్స్, ఐఎమ్ కమెంటింగ్ అబౌట్ అంటే పీపుల్కి మీరు భరోసా ఎక్కడ ఇచ్చారు? వేర్ డాక్టర్స్ ఆర్ ఎక్సలెంట్, అందుకే కదా సార్ వాళ్ళు వెళ్ళి గవర్నమెంట్ పోస్ట్లో కూర్చున్నారు. దట్ వీ డోంట్ కమెంట్ ఆన్ ఇట్, వీఆర్ కమెంటింగ్ ఆన్ ద పీపుల్ పైన మనం ఎందుకు కమెంట్ చేస్తున్నాం? బట్ ఎందుకంటే గవర్నమెంట్ ఎక్కడ వాళ్ళు భరోసా ఇచ్చారు? వెళ్ళాలి, రండి, వీఆర్ గివింగ్ అన్ ఎక్సలెంట్ ట్రీట్మెంట్. ఎవరు ఇచ్చారు? ఎవరు చెప్పారు? వాస్తవానికి గవర్నమెంట్ కొంచెం భరోసా ఇవ్వగలగాలి, అది వాస్తవం. అది నేను ఒప్పుకుంటాను. గవర్నమెంట్ ఇంకా భరోసా ఇచ్చింటే, అంటే ఎందుకు భరోసా ఇట్లా వస్తుందండి? ఇప్పుడు ఎవరన్నా విఐపి అక్కడ గాంధీలో అడ్మిట్ అయితే భరోసా వస్తుంది. ఎవరు అడ్మిట్ అవుతుండ్రు? విఐపీలు అందరు పోయి యశోద హాస్పిటల్ అడ్మిట్ అవుతుంటే ఇట్లకెళ్ళి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో భరోసా అనేది ఫస్ట్ చారిటీ షుడ్ బిగిన్ అట్ హోమ్ అంటారు. అంతే కదా సార్. అంటే ఇప్పుడు విఐపీలు ఎంతమంది గాంధీలో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్? యూ బీయింగ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్, యు ఆర్ నాట్ గోయింగ్ టు గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎ నార్మల్ పర్సన్ టు గో అండ్ స్టే దేర్. హౌ కెన్ వి గో? వాస్తవం అది. ఇప్పుడు నేను యశోదానాను కానీ ఏ హాస్పిటల్ అయినా కానీ ఇప్పుడు అందరు విఐపీస్ అంతా పెద్ద హాస్పిటల్, అపోలో, యశోద, డిఫరెంట్ హాస్పిటల్స్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు. మామూలు పర్సన్స్ ఇప్పుడు వాళ్ళు యథా రాజా తదా ప్రజ. పెద్దవాళ్ళు ఇక్కడ గాంధీలో ట్రీట్మెంట్ తీసుకుని ఉంటే పబ్లిక్ కూడా ఫాలో చేసేవాళ్ళు. వాళ్ళకి తెలుస్తుంటే కూడా అది ఏముంది అక్కడ. కానీ ఎవరు అక్కడ అడ్మిట్ కాలేదు. నాకు తెలిసినంత వరకు అయితే కొందరు అడ్మిట్ అయ్యిండొచ్చు, చాలా యూనో ట్రెడిషనల్ వాల్యూస్ ఉన్నవాళ్ళు, కానీ చాలామంది ఎవరు అడ్మిట్ కాలేదు. సో అది ఒక్కటి భరోసా కోల్పోయినరు, పబ్లిక్ కోల్పోయినారు. కానీ ఇప్పుడైనా చేయొచ్చు, అదే పెద్ద సమస్యకి. నేను చెప్తున్నా కదండి, గాంధీలో ఉన్న ఫెసిలిటీస్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చాలా మటుకు లేవు. కానీ పబ్లిక్ కూడా తెలియదు అక్కడ ఉన్నాయని కూడా తెలియదు. ఎవరు చెప్పాలి? నిజంగా మంచి అరేంజ్మెంట్ చేసింది గాంధీలో. ఈఎన్టీ హాస్పిటల్ కూడా మంచి అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఈఎన్టీ హాస్పిటల్ కూడా అన్ని యాంటీ ఫంగల్ మెడిసిన్స్ ఏం షార్టేజ్ ఫస్ట్ వాళ్ళ దగ్గరనే ఉండే, ఎక్సెస్లో ఉండే అక్కడ. సో అవన్నీ ఉన్నాయి, ఎవరికి తెలియదంటే ఒక మాట చెప్పాలంటే మీడియా కూడా బ్లేమ్ చేయాలి. మీడియా కూడా ఒక పేషెంట్ అయితే గాంధీలో అయిందంటే మొత్తం దాని గురించి హైలైట్ చేసుకుంటూ పోతుంది. సో దానితోటి కూడా భయం భ్రాంతులు పేషెంట్స్ రాదని ఎట్లా పనికి వస్తుంది. సో ఈ కొంచెం ఏంటంటే ఇట్ షుడ్ బి ఏ రియలిస్టిక్ పిక్చర్. ప్రైవేట్ హాస్పిటల్స్తో ఏ విధంగా ఉన్నదో ఈవెన్ గాంధీలో కూడా అదర్ హాస్పిటల్స్లో కూడా టీమ్స్లో కూడా అదే లెవెల్లో చేస్తున్నాను. ఒక భరోసా ప్రతి ఒక్కరిది కాన్షియస్, మన అందరిది కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అని నేను భావిస్తాను. ఎగ్జాక్ట్లీ, ఐ అగ్రీ విత్ దట్. అంటే సి సార్, వెన్ యూ స్టార్ట్ ఫ్రమ్, అంటే మీరు అన్నట్టే ఇంటి నుండి మీరు స్టార్ట్ చేస్తే దెన్ ఎవ్రీవన్ విల్ జాయిన్ యూ గైస్. సో మీరు ఏదైతే అన్నారో సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అజ్, మీ, యూ, అట్లా రావాలి. అప్పుడే కదా సార్. సో ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో గాంధీలో ఫుల్ ఎక్విప్మెంట్ ఉంది, దేర్ ఆర్ పీపుల్, బట్ స్టిల్ బెడ్స్ అవైలబుల్ లేవన్నారు. అప్పటికి చాలామంది వెళ్ళారు. హూ కెన్ నాట్ అఫర్డ్ దే వెంట్, బట్ హూ కెన్ అఫర్డ్ దే డిడ్ నాట్. ఎందుకంటే దే వర్ నాట్ హ్యావింగ్ ఎనీ ట్రస్ట్ ఓవర్ ఇట్. సో మీరు అన్నట్టు ముందు గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేయాలి. దే షుడ్ గో షో అస్. మీరు భరోసా ఇస్తే వీ కెన్, అంతే కదా సార్. సార్, ఐ వాంట్ టు ఆస్క్ అబౌట్ యూ. సో మీరు మల్టిపుల్ రోల్స్ చేస్తున్నారు. సో యూ బీయింగ్ ద ఎండి హియర్ ఇన్ యువర్ ఓన్ హాస్పిటల్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ డిఫరెంట్ హాస్పిటల్స్ అండ్ యూ ట్రీట్ వెరీ వెల్ టు ద పేషెంట్స్. హౌ డూ యూ మేనేజ్ ఆల్ దిస్? ఇట్స్ ఎ వెరీ టఫ్ థింగ్ యాక్చువల్ చెప్పాలంటే. మాకు ఆ టఫ్ అని నేను ఎప్పుడు చూసినా అంటే పీక్ ఆఫ్ కోవిడ్ ఉన్నప్పుడు చూసాను. ఎట్లా ఉంటుండే ఆ మూమెంట్లో, కోవిడ్ పీక్ అప్పుడు ఏ విధంగా ఉండంటే మా పరిస్థితి, ఒక్కొక్క స్టేజ్లో మేము అలైవ్గా పోతామా
ఇన్ఫెక్ట్ అయ్యి మళ్ళీ ఏమైనా అవుతుందా అని ఒక భావనతోటి మేము పోయినా, కానీ ఒకసారి దిగిన తర్వాత మేము ఇంకా చూడదలుచుకోలేదు. వీ డోంట్ వాంట్ టు దిస్ థింగ్. ఎందుకంటే రిస్క్ ఉంటుంది ఒక దాంట్లో, మనము దిగిన తర్వాత రిస్క్ ఉంటుంది. ఒక యుద్ధంలో దిగిన తర్వాత చనిపోతామంటే మనం రిటర్న్ రావాల్సిందే. ఈడ కూడా రిస్క్ ఉంటుంది. దిగిన తర్వాత మా మదర్కి పాజిటివ్ వచ్చింది. బికాజ్ నేను ఇన్ఫెక్షన్ ఇంటికి తప్పని పరిస్థితి. సో మా మదర్కి పాజిటివ్ వచ్చింది. బికాజ్ మదర్ మెడిసిన్స్ మంచిగా ఉంటుంది, సేవ్ చేసుకోగలం మా మదర్. సో ఈ రిస్క్ అనేది ఉంటుంది, ఇదొక స్ట్రెస్ అనేది ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము టోటల్లీ స్ట్రెస్డ్ అవుట్ ఉంటాయి. ఎందుకంటే నేను పేషెంట్స్, కోవిడ్ పేషెంట్స్ చాలామంది, ఒక 40 పేషెంట్స్ పర్ డే నేను డైలీ అందరికీ నేనే జవాబుదారు. ఓ పేషెంట్ తగ్గకుంటే మళ్ళా పేషెంట్ వచ్చి అడుగుతుండే, తగ్గలేదు, ఇది ఆయాసం తగ్గలేదు. ఇట్లా ఎంత స్ట్రెస్ ఉంటుందో ఒక డాక్టర్ లైఫ్లో అనేది నేను ఫస్ట్ టైం చూసాను. అట్ ద సేమ్ టైం ఈ పేషెంట్ రికవర్ అయిన తర్వాత వాళ్ళ కృతజ్ఞత భావము నా లైఫ్లో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇట్ వాజ్ రియల్లీ టచింగ్. కొందరు కాళ్ళు పట్టుకున్నారు. ఇట్స్ రియల్లీ టచింగ్. ఒక డాక్టర్గా, నేను ఒక వైద్యునిగా ఇంత ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు చేయలేదు. నేను ఇంత సాటిస్ఫాక్షన్ కానీ, ఇంత సంతృప్తి కానీ. ఒక లైఫ్ రిస్క్ తీసుకొని దిగిన మేము, అది వేరే విషయం, కానీ వీ ఆల్సో హ్యాడ్ సాటిస్ఫాక్షన్. సో ఇది, అండ్ అట్ ది సేమ్ టైం లాట్ ఆఫ్ స్ట్రెస్ ఉండేది సాయంత్రం వెళ్ళేటలకు. బికాజ్ నేను కౌన్సిలింగ్ చేస్తుంటే, ట్రీట్మెంట్ ఇస్తుంటే, ఫాలోఅప్ చేస్తుంటే, డ్యూటీ డాక్టర్స్ అంతా ట్రైన్ చేసుకుంటుంటే. బికాజ్ ఎవ్రీ వన్ ఈజ్ న్యూ ఎంబీబీఎస్ డాక్టర్, ఫ్రెషర్స్ ఎంబీబీఎస్ డాక్టర్స్. ఎందుకంటే పాత సీనియర్స్ అందరూ ఇంట్లో రెస్ట్ తీసుకున్నారు, మాకు ఏం లేదు ఉంటే జీవించాలన్నట్లు వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. 2 డాక్టర్స్ ఉండే, వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు సీనియర్ డాక్టర్స్ అని వాళ్ళ ఇంట్లో అలౌ చేస్తారు లేడీ డాక్టర్స్. సో కొత్త వాళ్ళని ట్రైన్ చేసుకోవడము, అది స్ట్రెస్ అంతా మా మీద పడుతుంది. ఎవరైతే నాలాగా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, సింగిల్ మ్యాన్ షో. వీఆర్ సిఇఓస్, వీఆర్ నాట్ ఎండీస్ ఆర్ సంథింగ్ లైక్ చైర్మన్స్ లాగా. మేము సిఇఓస్, వాళ్ళతో పాటు 4గురితో పాటు మేము పనిచేసేవాళ్ళము. సో మాలో ఇంకెక్కువ స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే మేము హాస్పిటల్ చూసుకోవాలి, ప్లస్ పేషెంట్ చూడాలి. హాస్పిటల్ చూసుకోవాలంటే ఇప్పుడు ఒక సిక్ అవుతారు, వాళ్ళని చూసుకోవాలి. అండ్ కొందరు స్టాఫ్ రారు, పేషెంట్స్ ఎక్కువైతే కొందరు స్టాఫ్ ఆటోమేటిక్గా రారు, లోడ్ పడతారు. ఇంకోటి చాలా మోటివేషన్ చేయాలి స్టాఫ్కి కూడా. ఎందుకంటే చాలామంది స్టాఫ్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు. వాళ్ళు మీరు ఏమనైతే మీరేమైనా భరోసా ఇస్తారా అనే ఒక క్వశ్చన్, దానికి మనకు ఒక్కోసారి మనం ఎఫెక్టివ్ ఆన్సర్ కూడా ఇవ్వలేము వాళ్ళకి. సో మేము కొన్ని మెడిసిన్స్ వాడుతున్నందుకు, ఆ ఇమ్యూనిటీ ఉన్నందుకు, మేము అందరు కూడా వ్యాక్సినేట్ చేసేందుకు, అందరు స్టాఫ్ వ్యాక్సినేటెడ్ ఉన్నందుకు మేము ధైర్యంతో ముందుకెళ్ళాం. ముందుకెళ్ళి మేము ట్రీట్ చేసాం చాలామంది పేషెంట్స్. నా విషయంకి వస్తే మేమైతే ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ స్ట్రెస్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చాలా హ్యాపీ కూడా అనిపించింది. ఎంతో సమాజంలో ఎంతోమంది లైఫ్ సేవ్ చేసాను, అదొక సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ని డబ్బుతోటి మేము ఈక్వేట్ చేయలేము మనం. ఐ డోంట్ వాంట్ అగైన్ కమెంట్ ఆన్ ద కార్పొరేట్ హాస్పిటల్స్. నా అలాంటి హాస్పిటల్స్ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. వీ హ్యావ్ డన్ సిమిలర్లీ అండ్ దే సేవ్డ్ సో మెనీ లైఫ్స్. హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. వెరీ నైస్. సో డూ యూ ఫీల్ దట్ ఇట్స్ అండ్ లైఫ్ అచీవ్మెంట్ దిస్ పాండమిక్లో? మీరు అంత సాటిస్ఫై అయినారు అంటే ఐ వుడ్ లైక్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. చూడండి, క్వశ్చన్ ఏంటంటే ఇట్ ఈస్ క్వశ్చన్ ఆఫ్ నువ్వు సక్సెస్ఫుల్ ఉంటావా, సాటిస్ఫై ఉంటావా? నేను సాటిస్ఫైడే ఉంటా అంట. సక్సెస్ఫుల్ లేకున్నా పర్లేదు, సాటిస్ఫై అంటే చాలంటున్నాను. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై ప్రొఫెషన్. నా పూర్వజన సుకృతం అనుకుంటా ఈ ప్రొఫెషన్లో వచ్చినందుకు. ఎంతో అంత చేయగలిగినాను. నేను ఏ ప్రొఫెషన్లో ఉంటే కూడా అంత చేయలేకపోతుంటాను బహుశా, ఓ సోల్జర్ తప్ప. సో ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ ఫర్ వాట్ ఐ హ్యావ్ డన్. అండ్ లైఫ్ టైం అచీవ్మెంట్ అంటావా, అది క్వాంటిటేటివ్ థింగ్. నాకంటే చాలామంది చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకు పోవాలి. మన పర్సనల్ లెవెల్లో మనకు సాటిస్ఫైడ్, అంతే నేను చూసుకుంటాను. వెరీ నైస్ సార్, వెరీ నైస్ ఆన్సర్. అండ్ యాజ్ యూ మెన్షన్ ఇట్స్ ఎ వెరీ క్వాలిటేటివ్ ఆన్సర్. ఓకే సార్, మరి ఇప్పుడు జనరల్గా మీ హాస్పిటల్కి ఏదైతే కోవిడ్ పేషెంట్స్ని ట్రీట్ చేసే అనుమతులు వచ్చాయి, బట్ ఐ హర్డ్ దట్ అన్ని హాస్పిటల్స్కి ఇది రాలేదు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? యాక్చువల్గా ఇది ఏమైందంటే ఫస్ట్లో ఇవ్వలేదండి. ఫస్ట్లో చాలా హాస్పిటల్స్కి అనుమతులు ఇవ్వలేదు, ఫస్ట్ వేవ్ అప్పుడు. దెన్ తర్వాత ఏమైందంటే నంబర్ ఆఫ్ పేషెంట్స్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్. నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువైతున్నప్పుడు మా అసోసియేషన్ నుంచి పిలిపించి, అప్పుడు ఈటెల రాజేందర్ గారు ఉండే, డిఎంఈ గారు, ఈటెల రాజేందర్ ప్లస్ డిహెచ్ డాక్టర్ శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ ఉండి వాళ్ళందరూ మమ్మల్ని పిలిపించి, డాక్టర్ గంగాధర్ కూడా ఉండే,
వీళ్ళందరూ పిలిపించి చూడండి సిచ్యువేషన్ వేరేగా ఉన్నది, నంబర్ ఆఫ్ పేషెంట్స్ పెరుగుతున్నారు, వీ వాంట్ మోర్ బెడ్స్, ఇమ్మీడియట్గా మా అరేంజ్మెంట్ అంటే చాలా కష్టము, 20 బెడ్స్ అండగో ఎన్నైతే హాస్పిటల్స్ ఉన్నాయో అన్ని హాస్పిటల్స్ని వాలంటీర్గా మీరు దీనిలో మీరు చేస్తే బాగుంటుందని వాళ్ళు అప్పీల్ చేశారు. మేము డెఫినెట్గా దాంట్లో ఏం ప్రాబ్లం లేదని మేము అన్ని హాస్పిటల్స్ ఎంత 20 బెడ్స్ అండగో అన్ని హాస్పిటల్స్ మేము వి వాలంటీర్డ్ ముందుకు వచ్చాము. వాళ్ళ అపీల్ తోటి మేము ముందుకు వచ్చి మేము ట్రీట్ చేసామండి. సో నంబర్ ఆఫ్ యాక్చువల్ చెప్పాలంటే అవి కూడా సరిపోలేదు. ఆ 20 బెడ్ హాస్పిటల్లో 20 బెడ్స్ హాస్పిటల్ సైకాట్రిక్ హాస్పిటల్స్ ఉండే, కొన్ని మెటర్నిటీ హాస్పిటల్స్ ఉండే, వాళ్ళు మేము చేయలేమంటే వాళ్ళని వదిలేసారు. మిగతా వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యి ఇది ఒక యుద్ధంలో తయారై ముందుకు వచ్చారు. సో అందుకోసమే ఇంతవరకనే చేయగలం, లేకుంటే ఇంపాసిబుల్, అసలు ఇంత వేవ్ని తట్టుకోవడమే కష్టం. యా సార్, గ్రూప్. సో మరి మీరు బీయింగ్ అ వైస్ ప్రెసిడెంట్ ఫ్రమ్ ఆల్ ద ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్ ఫర్ ఆల్ ద ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు కానీ ఎలాంటి రిక్వెస్ట్లు కానీ మీరు పెడుతుంటారు? ఫార్చునేట్లీ మాకు ఒక మంచి అండర్స్టాండింగ్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ డిఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి, సో మంచి డిఎంహెచ్ఓ, రియల్ ఐ షుడ్ అప్రిషియేట్ ద డిఎంహెచ్ఓస్, రియల్లీ వాళ్ళ ప్రోత్సాహం లేకుండా కష్టమవుతుంది. సో వాళ్ళు రెగ్యులర్గా మాకు, ఇన్ఫ్యాక్ట్ ద కలెక్టర్, ఐ షుడ్ అప్రిషియేట్ ద కలెక్టర్ ఆల్సో, కలెక్టర్ ఆఫీస్ నుంచి డైలీ కాల్ వచ్చేది, ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయా లేవా, లేకుంటే ఎట్లా చేస్తున్నారు, ఏం సంగతి, సఫిషియెంట్గా ఉన్నాయా మీకున్న పేషెంట్స్కి అనేసి, మీకు ఏమైనా లేకుంటే చెప్పండి, వీళ్ళ నుంచి మేము అరేంజ్ చేస్తామని. కలెక్టర్ నుంచి ఒకటి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక కలెక్టర్ నుంచి మాకు కాల్ రావడం అనేది ఫస్ట్ టైం హిస్టరీలో, నా ఫస్ట్ టైం. అంటే గవర్నమెంట్ ఆ లెవెల్లో స్పందించి మాకు సపోర్ట్ చేసింది. మాకు ఉన్న వాస్తవం చెప్పుకోగలగాలి. మాకు ఒకటే మాకు గవర్నమెంట్ నుంచి మాకు సపోర్ట్ రావట్లేదు అంటే ఆ రేట్స్ అనేది, మేమైతే వాళ్ళు టారిఫ్ అనేది వాళ్ళు అమెండ్ చేయలేకపోతున్నారు. ఎందుకోసం మాకు అర్థం కాలేదు. అదొక్కటి చేయగలుగుతామంటే రియల్లీ మేము ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేము చేయగలుగుతాం. వెరీ నైస్ సార్. సో మరి ఇది అపార్ట్ ఫ్రమ్ దిస్ కోవిడ్ అండ్ యువర్ డాక్టర్ ప్రొఫెషన్, మీరు బీజేపీలోకి రావడానికి కారణం ఏంటి? నేను బేసికలీ చెప్పాలంటే కొంచెం దైవభక్తి ఎక్కువ. సో దైవభక్తి ఎక్కువ ఉన్న వాళ్లకు నాకు అనిపిస్తుంది బీజేపీ ఈజ్ వన్ పార్టీ వేర్ ఇన్ యునో యాజ్ ఎ హిందూ ఐ విల్ బి ప్రొటెక్టెడ్. సో అట్లా ఒక భావాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఒక భావాలు ఉంటాయి. కమ్యూనిస్ట్ భావాలు కొందరికి ఉంటాయి, కొందరికి ఇట్లా కొన్ని భక్తిపరంగా ఉంటుంది. సో డెఫినెట్గా ఏదో ప్రతి ఒక్కటి బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని ఒక సామెత ఉన్నది. సో బహుశా ఐఎమ్ ఇన్ టు దట్ ఫ్లాక్ మేబీ. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు మంచి టైం వచ్చింది బీజేపీకి టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ. ఎవరిని భేదాభిప్రాయాలు చేయకుండా అందరికీ ప్రాపర్గా బెనిఫిట్ చేసే విధంగా, సొసైటీని మంచిగా చేసే విధంగా మరి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక వర్గానికే ఎక్కువ ఇది చేస్తున్నారు. అట్లా కాకుండా బ్యాలెన్స్డ్గా అందరి వర్గాలు ఒకటే, వీఆర్ ఆల్ ఇండియన్స్. ఒక వర్గానికి అన్ని బెనిఫిట్స్ పోయే విధంగా కూడా చేయడం తప్పదు వేరే పార్టీస్కి. అందుకోసము నేను బీజేపీలో నాకు అనిపిస్తున్నది, మేము బీజేపీ ఎప్పుడు కూడా ముస్లిమ్స్ని సపరేట్ చేయలేదు, ఎప్పుడు సపరేట్ చేయలేదు. నాకు తెలిసినంత వరకు అయితే నాకు మ్యాక్సిమం ముస్లిం ఫ్రెండ్సే ఉన్నారు నాకు. సో ఎప్పుడు సపరేట్ చేయలేదు. కానీ కొన్ని పార్టీస్లో హిందూస్ని సపరేట్ చేసినాయి. సో అందుకోసమని బీజేపీకి వచ్చాను. ఓకే సార్, వెరీ నైస్. సో మీరు బీయింగ్ అ డాక్టర్ ఇన్ టు యువర్ ప్రొఫెషన్, ఇప్పుడు రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. డోంట్ యూ ఫీల్ స్ట్రెస్, ఆర్ యూ లైక్ ఇట్ ఆర్ యూ లవ్ ఇట్? నేను వాస్తవం చెప్పాలంటే రాజకీయంగా నాకు ఏం ఇంట్రెస్ట్ లేదు. నేను సమాజానికి యూస్ఫుల్ కావాలనే ఒక భావనతోటే జీవిస్తుంటాను ఇన్నేళ్ళు. సో ఈవెన్ ఏ పార్టీలో ఉన్నా కానీ సమాజానికి మనం ఏమైనా చేయగలగాలి. నేను బీజేపీలో కూడా నేను అడ్వైజర్ రోల్ అంతవరకు నేను పెట్టుకున్నాను, కానీ నేను ఏది అయిపోవాలి అది అయిపోవాలనంటే చూసుకోవట్లేదు. హెల్ప్ కాగలగాలి, సొసైటీకి ఏ విధంగా చేసే హెల్ప్ కాగలుగుతానో ఆ భావనతోటే నేను దీంట్లో ఉన్నాను. నలుగురికి అంతవరకు ఎందుకండి, ఈవెన్ పార్టీకి అతీతంగా నేను మెడికల్ లైన్లో మేము క్యాంప్స్ చేస్తుంటాము, హెల్ప్ చేస్తుంటాము.
సో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చేస్తుంటాం, అంతే. అది ఇంపార్టెంట్. అది నలుగురిలో ఇట్స్ ఆల్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీ వన్. ఒక పేషెంట్ వస్తాడు, వీళ్ళు స్టూడెంట్స్ అని చూడకుండా ట్రీట్ చేస్తాం కదా, అదేవిధంగా. వెరీ నైస్. సో మరి వచ్చే ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తున్నారా లేదు? ఎట్టి పరిస్థితుల్లో చేసేది ఉండదు. ఎందుకంటే ఒక డాక్టర్గా నేను దీనిలో తరిస్తున్నా. నేను ఇంకా ఏమన్నా చేయాలనుకుంటే మటుకు మెడికల్ సైడే నలుగురికి సేవ చేసే భావనలో నేను చేస్తాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలు రావడం కానీ పోటీ చేయడం కానీ అనేది ఉండనే ఉండదు. ఓన్లీ అడ్వైజరీ రోల్ ఐమ్ టెల్లింగ్. ఓకే, జస్ట్ సపోర్టింగ్ ఆర్ యు విల్ బి అ పార్ట్ ఆఫ్ పార్టీ బట్ నాట్ ఇంటు ద. డెఫినెట్లీ ఎస్ మేడం, డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ ద పార్టీ. మనం ఏ పార్టీ గురించి మనం ఏ పార్టీలో అవుతున్నామో మనం ఫెయిత్ఫుల్గా ఉండగలగాలి. ఆ పార్టీకి మనం ఫెయిత్ఫుల్గా ఉండాలి, దానికి మనం బెనిఫిట్ చేయగలగాలి. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు సపోర్ట్ ద బీజేపీ ఇన్ ఆల్వేస్. క్వశ్చన్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ దట్. ఓన్లీ థింగ్ ఏంటంటే నా రోల్ ఏదైతే ఉన్నదో ఇట్ విల్ నాట్ బి దేర్ ఆర్ సో మెనీ పీపుల్, చాలామంది ఉన్నారు సమాజ సేవ మాట్లాడే, నాక్కడ చాలా మంచిగా మాట్లాడేవాళ్ళు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నా సర్వీసెస్ ఏ విధంగా ఉన్నాయో నా సర్వీస్ తప్పకుండా నేను సమాజానికి చేస్తాను, పార్టీకి కూడా చేస్తాను. వెరీ నైస్ సార్. సో మరి మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఎలా చదువుకున్నారు? ఎప్పుడు మీరు ఈ ప్రొఫెషన్లోకి వచ్చారు? ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు? వాటికి మీకు స్ఫూర్తి ఎవరు? బేసికల్లీ నేను రాజకీయాల్లో లేను. ఐ వాంట్ మేక్ ఇట్ క్లియర్. ఇట్ ఈస్ ఓన్లీ ఐఎమ్ కన్వీనర్ ఫర్ బీజేపీ డాక్టర్ సెల్ అంతవరకే నా రోల్. అండ్ డెఫినెట్లీ డాక్టర్ సెల్ మెడికల్ యాక్చువల్లీ ఇప్పుడు మీటింగ్ ఉన్నది. యాక్చువల్గా నేనే కన్విన్స్ చేయాలి థర్డ్ వేవ్ ప్రిపరేషన్ గురించి, వ్యాక్సినేషన్ గురించి. నేను అదే మీకు చెప్దాం అనుకున్నట్టు. సో ఏంటంటే ఇవన్నీ యూస్ఫుల్ థింగ్స్, ఇవి మనం చేయగలం, సమాజంలో మనం చేయగలగాలి. సో పార్టీలకు అతీతంగా ఇదంతా పార్టీలకు అతీతంగా చేసేవే. థర్డ్ వేవ్ ప్రిపరేషన్ అనేది, వ్యాక్సినేషన్ అనేది ఏ పార్టీకి సంబంధం ఉంటుందండి? సమాజానికి సంబంధించింది. సో అది నేను ఫోకస్ చేసుకుంటూ నేను చేస్తున్నాను. ఈవెన్ నా ఫ్యూచర్లో ప్రోగ్రామ్స్లో కూడా సమాజానికి ఏ విధంగా నేను ఉపయోగపడతానో ఆ విధంగా నేను ఉపయోగపడవచ్చు, నా సర్వీస్ చేయదలుచుకున్నాను. వెరీ నైస్ సార్. సో మరి మీరు డాక్టర్గా ప్రజలకు సేవలు అందిస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? నేను నిజంగా చెప్పాలంటే మా అబ్బాయి కూడా డాక్టరే. ఒక డాక్టర్ కావాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలనిపిస్తుంది. ఎవడో నేను చిన్న ఉన్నప్పుడు వింటుంటే నేను ఇప్పుడు నాకు నిజంగానే అనిపిస్తున్నది. ఎందుకంటే ఒక పర్సన్ లైఫ్ సేవ్ చేస్తే ఏ విధంగా వాళ్ళు గ్రేట్ఫుల్నెస్ చూపిస్తారో, కృతజ్ఞత భావం చూపిస్తారో ఇప్పుడు చూసాను మేము. సో నిజంగా ఇది చాలా మంచి పరిణామం మేము ఎక్స్పీరియన్స్ చేసింది. చాలేది, ఈ జన్మకు చాలేది. ఈ ఫీల్డ్లోనే ఉండిపోతాము, ఈ ఫీల్డ్లోనే సర్వీస్ చేస్తాం. వెరీ నైస్ సార్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మీ జీవిత లక్ష్యం ఏంటి? సమాజ సేవ ఎంతవరకు అయితే ఎంతవరకు నా ఫీల్డ్లోనే చేయదలుచుకున్నాను. సమాజ సేవ ఎంతవరకు అయితే ఎంతవరకు నలుగురికి ఉపయోగపడే. నేను ముఖ్యంగా ఇంకోటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అడిగాను. జీవిత లక్ష్యం అంటే ఒకటి ఇక్కడ ఏం మిస్సింగ్ ఉందంటే మనం నేచర్కి చాలా దూరంగా వెళ్ళిపోతున్నాం, దాంతో డిసీజెస్ వస్తున్నాయి. ఈ న్యాచురోపతిని ఏ విధంగా మనము ముందుకు తీసుకెళ్తామా అనేది నేను అది ఒక టాస్క్ లాగా పెట్టుకున్నాను. నేను ఒక స్టడీ చేస్తున్నాను. ఒక న్యాచురోపతి అంటే మన ఏమి జీవిత విధి విధానాలు అండ్ ఆహారం అలవాట్లు ఏది తీసుకుంటే, ఒక డయాబెటిక్ ఉన్నాడు ఏం తీసుకుంటే బాగుంటుంది, ఒక హైపర్ టెన్సివ్ ఉన్నాడు ఏం తీసుకుంటే బాగుంటుంది, ఒక క్యాన్సర్ పేషెంట్ ఏం తీసుకుంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవించగలుగుతారు. ఇది మనము చేయగలగాలి. ఇది న్యాచురోపతిని కొంచెం ప్రోత్సహించుకుంటూ మా వంతు మేము కొంచెం ఫుడ్ పరంగా ఏ విధంగా చేయగలిగితే నలుగురికి ఉపయోగపడితే దానికంటే మించింది ఏముంది. వెరీ నైస్ సార్, వెరీ నైస్ టాకింగ్ టు యూ. చాలా కొత్త విషయాలు తెలిసాయి. యాక్చువల్లీ ప్రాబ్లీ నేను మీ దగ్గర ఏమైనా అవసరం ఉన్నప్పుడు ప్రాబ్లీ నేనే మీకు కాల్ చేసి కానీ లేదా ఐల్ కమ్ అండ్ మీట్ యూ అండ్ ఐల్ టేక్ సమ్ సజెషన్స్ అండ్ ఒపీనియన్స్ సార్. సో థ్యాంక్ యూ సార్. సో ఇది ఈరోజు మన కాకతీయ టీవీ హెల్త్ కేర్ టూర్లో మాట్లాడుకున్న విషయాలు. మరిన్ని విషయాలతో మరొక్కసారి మీ ముందుకి. థ్యాంక్ యూ ఆల్.
Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Push subscribe. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely ga subscribe cheskondi and kinda kanipustunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.